నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. రాఘవేంద్ర గారి కెరీర్లో మూడో సినిమా జ్యోతి. ఆ సినిమా అటు రాఘవేంద్ర గారికే కాదు, అందులో హీరోయిన్గా యాక్ట్ చేసిన జయసుధ గారికి కూడా అద్భుతమైన పేరు తెచ్చిన సినిమా అది. ఆ సినిమాలో హీరోగా నటించింది మన మురళీమోహన్ గారు. ఆ సినిమా 50 years కంప్లీట్ అయిన సందర్భంగా ఇప్పుడు మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. ఆ సినిమా విశేషాలతో పాటు తన కెరియర్ గురించి కూడా ఇప్పుడు మురళీమోహన్ గారు మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మురళీమోహన్ గారు. నమస్తే మురళీమోహన్ గారు. నమస్కారం అండి. అలా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం కలిసిన సందర్భం మీకు తెలుసు. జ్యోతి సినిమా 50 years కంప్లీట్ అయింది. అందులో మీరే హీరో. సో ఆ సినిమాని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా మర్చిపోలేని మధురానుభవాలు చాలా ఉన్నాయి దాంట్లో. ఓకే. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో క్రాంతి కుమార్ గారు కూడా నాకు ఫ్రెండ్. ఒకే బ్యాచ్ అందరం. కృష్ణ గారు నేను బి సెక్షను, క్రాంతి కుమార్ గారు ఏమో సి సెక్షను, అలాగే మన విజేంద్ర ప్రసాద్ గారు ఆయన కూడా మా బ్యాచ్ పెట్టి ఆయన ఇంకో సెక్షను. ఓకే. ముఖర్జీ గారు ఏమో ఏ సెక్షను. అట్లా డిఫరెంట్ సెక్షన్స్లో ఉండేవాళ్ళం. అందరం ఇక్కడికి వచ్చాం. అందరూ ఇక్కడికి వచ్చాం, అందరూ సక్సెస్ఫుల్గా కూడా. అంతకుముందే 1-2 సార్లు అన్నాడు క్రాంతి గారు, రావచ్చు కదా సినిమాకి, బాగుంటుంది కదా అన్నాడు. అప్పటికే నాది విజయవాడ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. విజయవాడలో బిజినెస్ చేసుకుంటున్నాం, బాగా ఉంది బిజినెస్. ఓకే. వదిలేండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్ బాగుంది కూడా, కష్టపడి చేసుకుంటున్నాం అని అన్నా. తర్వాత అప్పుడు ఆ సినిమా ఆయన సినిమాల కంటే మొదటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉన్ను, సినిమా నాలెడ్జ్ బాగా ఎక్కువ, స్క్రిప్ట్స్ అవన్నీ కూడా తయారు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతను మెడ్రాస్ వెళ్తున్నాడు, రాజమండ్రిలో ఉండేవారు అప్పుడు వాళ్ళు. మెడ్రాస్ వెళ్ళేప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పేవాడు, ఇట్లా మెడ్రాస్ వెళ్తున్నాను మెయిల్లో అని. నేను ముఖర్జీ గారు మేమందరం స్టేషన్కి వెళ్ళి అక్కడ కలిసి ఏదైనా కావాలంటే టిఫిన్ భోజనం కూడా తీసుకెళ్ళి ఇచ్చి చేసేవాడు. వెళ్ళేటప్పుడు మాకు హనుమాన్ ప్రసాద్ గారిని, ఆయన కూడా ప్రొడ్యూసర్, వాళ్ళు కలిసి చేశారు కూడా. ఆయనకి మా షాప్ పక్కనే హనుమాన్ మిషనరీ స్టోర్స్ అని వాళ్ళది. ఓకే. మాదేమో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని మాది. మేము ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్ చేస్తాం, వాళ్ళేమో రైస్ మిల్ పార్ట్స్ అవన్నీ వాళ్ళు చేస్తారు అనమాట. బాగా రోజు అందరం కలిసి కూర్చొని మధ్యాహ్నం పూట భోజనం కూడా అందరం ఒకసారి కూర్చొని అట్లా తినేవాళ్ళం. ఆయన సరదా కోసం ఎప్పుడు రేసులకు వెళ్ళడం, ఆడడం కూడా. కానీ రేసులు, గుర్రాలు, వాటి క్యాలిక్యులేషన్స్ ఏదో బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. అది దాన్ని మరి ఏం టెక్నాలజీ నాకు తెలియదు, కానీ అది ఏసీ చూసుకునేవాడు. వచ్చిన తర్వాత, రేస్ అయిన తర్వాత నెక్స్ట్ డే రిజల్ట్స్ చూసుకొని మనం చూసిన బాగుందా లేదా అని అనుకుని ఇది చేసేవాడు. ఎట్లా ఉంది ఇవాళ అంటే, ఇవాళ 4 గుర్రాలు దాకా వచ్చి ఒక్కదాని దగ్గర పోయిందని ఏదో చెప్తూ ఉండే. ఇలా క్రాంతి కుమార్ గారు వస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాం స్టేషన్ కంటే, నేను కూడా వస్తానన్నాడు, రమ్మన్నాం. వెళ్ళిన తర్వాత ఆయన అప్పటికే రేసులకు వెళ్తున్నాడు. ఏమంటే మీరు రేస్కి వెళ్తారు కదా, నేను ఊరిని జాక్పాట్ అనేది తక్కువ అమౌంట్ ఉంటుంది, ప్రైజ్ వస్తే చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. జాక్పాట్ నేను క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఉంటానండి, సరదాగా క్యాల్కులేషన్స్ వేసుకుంటున్నాను. నాకు 2 టికెట్లు కొంటారా, 2-3 ఏదో అడిగాడు. ఓకే. క్రాంతి గారిని హనుమాన్ ప్రసాద్ గారు అడిగారు. అడిగాను. అలాగేంటి అన్నాడు. డబ్బులు కూడా ఇచ్చాడో, ఇస్తాంటి వద్దనో ఏదో అన్నాడు. మొత్తం జరిగింది. ఆయన వెళ్ళాడు, రేసులు ఆడుకుంటున్నాడు. మధ్యలో గొప్పకి గుర్తుకొచ్చింది. అదే ఆయన హనుమాన్ ప్రసాద్ గారు టికెట్ కొనమని ఇచ్చాడు కదా అని చెప్పి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 టికెట్లు ఇవ్వమని డబ్బులు ఇచ్చాడు. అయితే చేంజ్ లేదండి అన్నాడు. సరే అయితే ఇంకొక టికెట్ కూడా ఇవ్వదు. అట్లా 3 టికెట్లు 5 కొనేసాడు. లక్కీగా జాక్పాట్. ఆ జాక్పాట్లో ఆయన 1 టికెట్కి, వీళ్ళకి 2 టికెట్లకి వచ్చినాయి. సరే ఏం చేయాలి, ఇది ఎవరి బిజినెస్లో వాళ్ళకు ఉన్నాయి. క్రాంతి గారి సినిమా చేద్దామండి, సరదాగా బాగుంటుంది, ఇది మూల పెట్టుబడి అనుకోండి. ఇది 1 లక్ష రూపాయలు దాకా వచ్చినాయి అప్పుడు ఆ రోజుల్లో. వస్తే ఓకే అనుకున్నారు. తల్లి కూతుళ్ళు అని సినిమా తీశారు, రామిరెడ్డి గారి డైరెక్షన్. అది యావరేజ్ అండ్ యావరేజ్గా వెళ్ళింది. దాని తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో పెట్టి శారద గారును సోమన్ బాబు గారు సూపర్ డూపర్ హిట్. శారద. అలాగే చక్రవర్తి గారిని, అసలు అతని పేరు చౌకడ అప్పారావు పేరు. అప్పారావు అంటే చాలామంది అప్పారావులు ఉంటారు కదా, అని చౌక్ కాడు ఉండేది. అందుకని అందరూ కూడా అక్కడ చౌకాడ అప్పారావు అనేవారు.
ఆ చౌకాడ అప్పారావుని మ్యూజిక్ డైరెక్టర్ చేసింది కూడా వీళ్ళే. ఓకే. పేరు కూడా ఇది బాగాలేదని చటర్జీ గారును వీళ్ళందరూ కలిసి చక్రవర్తి అని పేరు మార్చి తల్లి కూతుడితో ప్రారంభం చేశారు. తర్వాత ఇది శారద సినిమా. శారద సినిమాల పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి. సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమా. అప్పుడు దాకా హామ్ అంట చేసే సత్యనారాయణ గారి, రేప్ సీన్లు చేసే సత్యనారాయణ గారికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక అన్నయ్య క్యారెక్టర్, అందులో అది చాలా అద్భుతంగా చేశాడు. వీటన్నిటితో సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రాజమండ్రిలో చేశారు సినిమా షూటింగ్ అంతా కూడా. ఓకే. మమ్మల్ని అనేవాడు, నీకు ఆదివారం సెలవే కదయ్యా, శనివారం నాటికి వచ్చేసేయండి రాజమండ్రి, నైట్ అక్కడ ఉందరు కానీ, మర్నాడు షూటింగ్లో ఉండు కానీ, సండే నైట్ అక్కడ ఉండి మండే మార్నింగ్ వెళ్ళిపోతారు కానీ అట్లా వెళ్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడు శోభన్ బాబు గారు కూడా ఉండేవారు కదా, పరిచయం అయింది బాగానే. ఆయన చూసి ఆయన కూడా, ఏమండి మీరు సినిమాలకు రావచ్చు కదా, బాగున్నారు కదా అన్నాడు. బాగున్నారంటే మీలాగా ఉండాలి కానీ మీ అంత బాగోలేదు కదా, అదేదో యావరేజ్ ఇదిలేండి, వదిలేండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్లో ఉన్నా బాగుందండి అని. అట్లా పరిచయం పెరిగిన తర్వాత అప్పుడు చెప్పాడు, నెక్స్ట్ సినిమాలో నువ్వేనయ్యా హీరో, 2 సినిమాలు తీస్తాం, ఈ సినిమా కూడా బాగుంటుంది డెఫినెట్గా, నెక్స్ట్ 3వ సినిమాలో నువ్వే హీరో అన్నాడు. అని అప్పటికే చటర్జీ గారు ఒకసారి ఇదాలోకం అని సినిమా తీస్తూ ఆ సినిమాకి మేకప్ టెస్ట్ చేయడానికి రమ్మని ఫోన్ చేశాడు. అప్పుడు ఆంధ్ర మూమెంట్, సపరేట్ ప్రత్యేక ఆంధ్ర మూమెంట్, అన్ని రైళ్ళు లేవు, కార్లు లేవు, అన్నీ మొత్తం బంద్ అనమాట. ఆ టైంలో ఫోన్ చేశాడు. మామూలుగా అన్నాను, నాకు వద్దులేండి, ఇంట్రెస్ట్ లేదు, అది ఎందుకు, పైగా ఇప్పుడు ఏమో ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ దొరుకుతుందంటే లేని చెబుతారు రా అన్నాడు. అంటే చటర్జీ గారిది మాది అందరిది ఒకే ఊరు. వాళ్ళ చటర్జీ గారి తమ్ముడేమో నా క్లాస్మేట్, ఈయన మాకంటే పెద్దాడు చటర్జీ గారు. రారా నేను చెప్తుంటే రాబోయి ఒకసారి బ్యాకప్ వేసుకెళ్ళి వెళ్ళాడు. ఇప్పుడు హనుమాన్ ప్రసాద్ గారి పక్కన ఆయన గట్టిగా ఎంకరేజ్ చేశాడు. నేను పంపిస్తానండి, మీకెందుకు, నేను పంపిస్తాను. నేను ఎలా పంపిస్తావు అయ్యా, అసలు ఏమి లేవు, ఎట్లా వెళ్తానన్న, ఓ లారీ వెళ్తాడే, ఆ లారీలో ఎక్కించి పంపించారు. ఆ లారీలో ఎక్కించాం, వెళ్ళిన తర్వాత మన శేఖర్ బాబు, జ్యోతి శేఖర్ బాబు గారు ఉన్నారు కదా, శేఖర్ బాబు గారు కేఎస్ ప్రకాశ్ రావు డైరెక్షన్లో సినిమా తీస్తున్నారు. అప్పుడు ఏదో సినిమా పేరు గుర్తులేదు. అక్కడ తీసుకెళ్ళాడు నన్ను. ఓకే. తీసుకెళ్ళి మేకప్ టెస్ట్ చేయమన్నాడు. సరే మేకప్ వేశారు, డ్రెస్ ఏదో వేశారు. వేసిన తర్వాత కేఎస్ ప్రకాశ్ రావు ముందే చెప్పారు. వీళ్ళు చెప్తే షూటింగ్ అయిపోయిన తర్వాత పిలువ, ఎవరో వచ్చారు కదా కుర్రాడు విజయవాడ నుంచి, తీసుకురండి అన్నాడు. వెళ్ళాడు. నమస్కారం అన్నా, ఆయన నమస్కారం చెప్పాడు. ఏంటయ్యా నాటకాలు అయ్యే వేసావా అన్నాడు. వేసాను సార్ అన్నాడు. ఏం నాటకాలు వేసాడు, ఏదో పలానా. సరే మీ నాటకంలో డైలాగ్ ఒకటి చెప్పుకుంటా అక్కడి నుంచి నడుచుకుంటా అక్కడ దాకా రా, డైలాగ్ చెప్తూ రా అన్నాడు. సరే డైలాగ్ చెప్తూ వెళ్ళాను. షూట్ చేశారు, కట్ చేశారు, బాగుంది. ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయింది, బాగుంది, వెరీ గుడ్ అది అన్నారు. ఆ రోజుల్లో ల్యాబ్కి వెళ్ళి డెవలప్ చేయాలి. తర్వాత అసలు వ్యూ ఫైండర్స్ ఏముండేవి కదా మామూలుగా ఇప్పుడులాగా. తర్వాత 2 రోజుల్లో అది రష్ వచ్చింది. రష్ వచ్చిన తర్వాత థియేటర్లో సోమబాబు గారి థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం, వేసి చూసుకున్నాం. అందరూ బాగుందంటే బాగుందన్నారు. చటర్జీ గారు అప్పుడు ఫస్ట్ సినిమా అది సమతా ఆర్ట్స్ అని పెట్టి ఇదాలోకం అని సినిమా తీస్తారు. ఓకే. ఆ ఇదాలోకం సినిమాకి దాంట్లో అనమాట సెకండ్ హీరో అని చెప్పి శోభన్ బాబు గారును మంజుల శారద గారు ఉన్నట్టున్నారు. లేదు, ఇదాలోకంలో లేదు. ఓకే. ఓకే. మంజులో ఎవరు గుర్తులేదు నాకు. సెకండ్ హీరో అనమాట. ఓకే. సరే వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఉండగా ఇద్దరు రోజులు ఏంటంటే మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే ప్రొడక్షన్ ఆఫీస్లో కూర్చునేవారు అందరూ. ఇట్లాగే కార్పెట్ వేసుకొని నేల మీద కూర్చొని అందరూ మ్యూజిక్ వాయిస్తారు, హార్మోనియం ఇవన్నీ పెట్టి ట్యూన్ వినిపించడం, లేకపోతే లిరిక్ రాసుకున్నాడు రాజస్థాన్ ఉంటే గాయకులతో జూనియర్ గాయకులు ఉంటారు కదా అప్కమింగ్ వాళ్ళు కూర్చొని పాడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది చేసేటప్పుడు చక్రవర్తి గారు అన్నాడు, అప్పుడు ఇంకా నా పేరు రాజ్బాబు ఈ పాట నీకోరా అన్నాడు. ఆయన కూడా రారేవాడు. ఈ నీ పాటేరా, ఇది బ్రహ్మాండంగా చేస్తాం, మంచి పాట అన్నాడు. అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నవంబర్ అనుకుంటా, డిసెంబర్ ఫస్ట్ వీక్లో షూటింగ్ ఉంటుంది. కొంచెం పొట్ట ఉంది, ఆ పొట్ట తగ్గించుకుంది అన్నాడు. అలాగేనండి అన్నాను. వెళ్ళిపోయి
రోజు ఎక్సర్సైజ్ అయినా చేసి వాకింగ్ అయినా చేసేవాడిని. తగ్గింది కొంతవరకు. జనవరి ఫస్ట్ వీక్, డిసెంబర్ ఫస్ట్ వీకెండ్, సెకండ్ వీకెండ్, థర్డ్ వీక్ అయిపోయింది. ఇప్పుడు కబురు రాలే. హనుమాన్ ప్రసాద్ దాకా నాకేం ఇది లేదు. రాకపోతే మనం ఏం కావాలని లేదు కదా అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదాన్ని. హనుమాన్ ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఏంటంటే చటర్జీ గారు మీరు అప్పుడు చెప్పారు కదా పోల్ రాలేదేంటి ఇంతవరకు అని అంటే, అప్పుడు చెప్పాడు ఆయన, డిస్ట్రిబ్యూటర్స్ మీరు మొట్టమొదటిగా సినిమా తీస్తూ మళ్ళీ కొత్త వాళ్ళ మీద మీకు ప్రయోగాలు ఎందుకు, చంద్రమోహన్ పెడితే బాగుంటుంది ఆ క్యారెక్టర్ అని అన్నారంట. ఏమంటారు అప్పుడు వాయిస్ ఏ ఉండదు కదా, ఓ సినిమా 2 సినిమాలు అయిన తర్వాత వాయిస్ ఉంటుంది. లేదులేండి మేము చెప్తున్నాం అని అంట. సరే ఇది జరిగిందండి అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్, మంచి బాగా జరిగింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈయనకి పట్టుదల పెరిగింది హనుమాన్ ప్రసాద్ గారికి. హనుమాన్ ప్రసాద్ గారికి పట్టుదల పెరిగి వాళ్ళ సినిమా ఏంటి రేపు మన సినిమా చేద్దాం అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళారు. అప్పుడేమో అది స్టూడియోలో తీశారు. వీళ్ళు అలా కాకుండా మేకప్ వేసేసి క్రాంతి కుమార్ గారి ఆఫీస్లోనే స్టిల్స్ తీశారు. ఓకే. జాస్తి మాధవరావు గారి మేకప్ ఆయన వచ్చాడు, మేకప్ చేశాడు, ఏదో విగ్గు పెట్టారు. అంతకుముందు సినిమాలో ఇదా లోకంలో సినిమాలో శోభన్ బాబు గారికి డ్రెస్సులు తీసుకొచ్చేసారు, ఆయన కళ్ళజోడు తీసుకొచ్చి పెట్టారు. అంతా ఫోటోలు తీశారు. తీసి చూస్తే ఫోటోలు అన్నీ ఎవరికైనా చూసి బాగున్నాయి, నెక్స్ట్ సినిమా మేమే హీరో అని చెప్పారు. ఇక అందరం కలిసి బయలుదేరి వెళ్ళిపోదామని హనుమాన్ ప్రసాద్ గారే పట్టుబడి తీసుకొచ్చాడు అక్కడికి కూడా ఆ రోజు. సరే కారు అయిందే కారు ఉంటే ఆ కారులో బయలుదేరి వెళ్ళిపోదామని పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటా ఉండగా మన అట్టూరు పూర్ణచంద్రరావు వాళ్ళకి సినిమా తీయాలని చెప్పి అనుకుంటున్నారు. హీరో దొరికాడు గిరిబాబు, విల్లన్ కోసం చూస్తున్నారు. ఆయనకి ఎవరో చెప్పారు, రామ్మోహన్ రావు గారిని అసోసియేట్ డైరెక్టర్, తర్వాత డైరెక్టర్ అయ్యాడు అతను. రామ్మోహన్ రావు చెప్పాడు, క్రాంతి గారి ఆఫీస్లో నిన్న ఫోటోలు తీశారండి బాగున్నాయండి అనగానే ఆయన ఫోన్ చేసి క్రాంతి గారికి చెప్తే పంపించాడు. ఆయన చూసి ఎక్కడున్నాడో వెంటనే పిలిపించండి అన్నాడు. ఓకే. మరి బయలుదేరి వెళ్ళిపోతాను, హోటల్ ఖాళీ చేసి వెళ్ళారండి, మరి ఇంకా ఉన్నారో వెళ్ళారో. జనరల్గా వాణిమహల్ దగ్గర పెట్రోల్ బంక్లో కొట్టించుకుంటూ ఉంటారు, అక్కడ ట్రై చేస్తాను. ఫోన్ చేస్తే అక్కడే ఉన్నాం. అర్జెంట్గా వెనకాల మా ఆఫీస్ దగ్గర కానండి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇట్లా అట్లూరు పూర్ణచంద్రరావు పెద్ద ప్రొడ్యూసరు, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా నువ్వు వెళ్ళు అన్నారు. నేను వెళ్ళటండి నేను అక్కడికి, లేదంటే కొంత సిగ్గు కూడా ఉంటుంది, వాళ్ళు ఎవరో మనకు తెలియదని. అలాగే నువ్వు ఒక్కడ వెళ్ళటం కదా అని భరద్వాజ్ అని జర్నలిస్ట్ ఉండేవాడు. ఓకే. ఆ భరద్వాజని వచ్చి, భరద్వాజ్ నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాడు. వెళ్ళాం. వెళ్ళేటప్పుడు బయట వరణాలు ఎవరో కూర్చున్నాడు, అది ఎవరో మనకు తెలియదు. లోపలికి వెళ్ళేటప్పుడు తాతేన్ రామారావు గారు, కన్నప్ప గారు, తర్వాత ఈ అట్లూరు పూర్ణచంద్ర గారు, సుబ్బారావు గారు, పివి సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. లోపలికి వెళ్ళగానే రండి కూర్చోండి అన్నారు. కూర్చొని పెట్టిన తర్వాత తాతేన్ రామారావు గారు ఇంటర్వ్యూ. నాటకాలు ఏమన్నా వేసావా? చేశారండి. ఎన్ని నాటకాల్లో వేసావు? ఇన్ని ప్రదర్శనలు చేశారు. ఏ నాటకాలు పేర్లు చెప్పారు. అంతేగాని ఓ డైలాగ్ చెప్పాను కానీ, ఓ లేచి నిలబట్టి నుంచి ఇటు సార్ నడిచిరా అని కానీ, నీ హైట్ ఎంత అని కానీ ఏమి అడగలా. అడగకుండానే మా సినిమాలో హీరో వేస్తావా అన్నారు. వేస్తారంటే హీరో అంటున్నారు కదా, వేస్తానండి అన్న తర్వాత రేపటి నుంచే షూటింగు అర్జెంటుగా మనం కూర్గ్ వెళ్ళిపోవాలి అన్నారు. సార్ ఇంత సడన్గా మీరు చెప్పి కూర్గ్ వెళ్ళిపోవాలంటారండి, నేను విజయవాడ బిజినెస్ అది అంతా ఉన్నాయి, నాకు మార్చి నెల అంటే చాలా బిజీ టైము, అది ఏప్రిల్ 1 నుంచి అయితే వస్తారండి అన్న. అదేం కుదరదు, మీకు ఒకరోజు టైం ఇస్తా, వాళ్ళు రాత్రి బయలుదేరి విజయవాడ వెళ్ళి వన్ చూసుకొని మళ్ళీ వచ్చి అన్నారు అని గిరిబాబు గారు లోపలికి పిలిచారు. గిరిబాబు గారిని హీరోయిన్ కదా అనుకుంది. నన్ను చూసేటప్పుడు నేను హీరో అయితే బాగుంటుందని అనుకున్నారు. గిరిబాబు గారు నిన్నటిదాకా మీరే అనుకున్నామండి, విల్లన్ కోసం చూస్తున్నాము, కానీ విల్లన్ దొరకలే, ఈయన వచ్చాడు, ఈయన హీరో అయితే బాగుంటుందని అనిపించింది, మీకు అభ్యంతరం లేకపోతే విల్లన్ వేస్తారా అన్నాడు. వేస్తారండి నేను. అప్పటికి వేషం పోయింది, ఇక మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనుకునే ఇదిలో ఉన్నట్టు. నేను లోపలికి వచ్చేటప్పుడే ఆయన నన్ను చూశాడు కానీ నేను ఆయన చూడలేదు, ఎవరో కూర్చున్నారు, నాకు పరిచయం కూడా లేదు కదా అప్పటికి అనుకున్నాడు. సరే ఆయన్ని కూడా అప్పటికప్పుడే ఓకే అన్నారు. కాస్ట్యూమ్ అంటే కాస్ట్యూమ్ తీసాడు, విగ్గులో మేకప్ అన్నీ టకటకటక అయితే నిమిషాల మీద జరిగిపోతున్నాయి. ట్రైన్ టికెట్స్ వచ్చినాయి ఇద్దరికి, గిరిబాబు ఒకటి నాకు ఒకటి ఇచ్చాడు. ఆయన ఒంగోలు దిగటం, మీరు విజయవాడ దిగటం, మీరు వెళ్ళి పనులు చూసేసుకొని రాత్రి మా ఇంట్లో మళ్ళీ కలిసి రావాలి. మళ్ళీ కలిసి వచ్చాం. ఆయన ముందే ప్లానింగ్ అంతా ఫుల్ ప్లానింగ్ ఉంటుంది.
పూర్ణచంద్రరావు పూర్ణచంద్రరావు, అవును. మీరు 5 ఫ్లైట్ మీ ట్రైన్ మెడ్రాస్ సెంట్రల్కి వస్తుందండి. మీకు అక్కడ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మా మేనేజర్ రిసీవ్ చేసుకుంటాడు. బయట కారు రెడీగా పెట్టి ఉంటుంది, ఎంబాసిడర్ కారు. మీరు ఆ కారులో బయలుదేరి వచ్చేయండి. దారిలో పలానా చోట ఆగి అక్కడ కాఫీను టిఫిన్ చేయండి. అక్కడి నుంచి బెంగళూరు రండి, అక్కడ నుంచి తీసుకోండి, అక్కడి నుంచి ఇదే మొత్తం ప్లానింగ్ ఇచ్చాడు ఆయన. దాంట్లో గిరిబాబు, నేను, రమణమూర్తి గారు అని మన సీనియర్ హీరో ఉన్నాడు కదా, రమణమూర్తి గారిని పూర్ణచంద్రరావు ఏంటంటే ఇద్దరు కొత్తాళ్ళు కదా, కొంచెం ట్రైనింగ్ తీస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం నా డైలాగ్ వర్షన్ అంతా రాసిన బుక్ అది ఇచ్చి ఆయన కూడా పంపించారు. మేము కలిసి కారులో బయలుదేరాం. మన స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఒక ఆయన. ఈ దారిలో అయితే ఇక్కడి నుంచి 12 గంటల 15 గంటల ప్రయాణం చేయాలి కదా, ఏం చేయాలో తెలియక ప్యాక్ ఆడుకుందాం అన్నారు. గంగాధరరావు గారు స్టిల్ ఫోటోగ్రాఫర్, ఆయనకి ప్యాక్ ఆడిపించి బాగా ఆడుకుందాం, కార్లో ఎట్లా ఆడతామండి అన్న. అంటే రమణమూర్తి గారి మధ్యలో కూర్చుంటాడు, ఆయన ముళ్ళో సూట్ కేసు పెట్టుకుంటాడు, బ్రీఫ్ కేసు, ఒక టవల్ వేసేద్దాం, ముందు సీట్లో ఉండి అది కడతా ఉంటాను. అలా ఆడుకుంటా వెళ్ళాం. కూర్గిలో మార్చి నెల, మనకి మార్చి నెల అంటే మంచి ఎండలు ఉండే టైం కదా, దిగ్గానే అక్కడ గజ ఉంగిపోయి అంత చలి, విపరీతం చలి. ఈ చలి ఏంట్రా బాబు అది అనుకున్నాం. తర్వాత అట్లా ఆర్టిస్ట్ అయ్యాం అనుకోండి. ఇది జరగటానికి ముందు అనమాట. ఆర్టిస్ట్గా మీకు ఎంట్రీ ఇదే లోకంలో అనుకున్నది పోయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి చేస్తే అది వాళ్ళకి కాకుండా పూర్ణచంద్రరావు గారికి కలిసి వచ్చింది. ఓకే. సో అలా అనుకోకుండా హీరోయిన్. ఆ హీరోయిన్ తర్వాత వరుసన వేరే సినిమాల్లో కీలకమైన పాత్రలు చేస్తూ వచ్చారు. బట్ హీరోగా కంటిన్యూ అవ్వాలా. ఫస్ట్ సినిమా హీరో లేదంటే ఫస్ట్ సినిమా అదే అనుకోండి. సెకండ్ సినిమా ఏమో దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో తిరుపతి, ఈ హనుమాన్ ప్రసాద్ గారు తీశాడు తిరుపతి. హనుమాన్ ప్రసాద్ మరి మాకు క్లోజ్ ఫ్రెండ్ కదా, మా ఓన్ ప్రొడక్షన్ కింద లెక్క అనమాట. ఆయన ఏం చేశాడు, ఆయన విజయవాడలో పని నుండి ఎక్కువ రోజులు ఉంటారు వీలవక, రాజ్బాబు నువ్వే ప్రొడక్షన్ కూడా నువ్వే చూసుకోవాలి. ఓకే. అందుకని ప్రొడక్షన్ కూడా నేనే చూసే ఉండే. అంటే దాసరి నారాయణ గారు ఇదిగో ఈ ఇల్లు బాగుంది అయ్యా, అక్కడ మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకో, బాగుంటే అక్కడ షూట్ చేద్దాం. నేను వెళ్ళిపోయి మాట్లాడి వెంటనే చేసి అవన్నీ చూశాడు బాగా. నా ఇంట్రెస్ట్ కానీ, నా టాలెంట్ కానీ, లేకపోతే నేను ఎంత యాక్టివ్గా ఉంటాను ఇవన్నీ కూడా చూసి నేను పెద్ద హీరోని చేస్తానయ్యా, నాది బాధ్యత. అప్పటికైనా తాత మనవడును చదువు సంస్కారం అనుకుంటే 2 సినిమాలు అయినాయి. ఓకే. 2 కూడా పెద్ద హిట్లు అయినాయి. అది అయింది. ఆ సినిమాలో సెకండ్ హీరో లాంటిది రాజ్బాబు, కమెడియన్ రాజ్బాబు మెయిన్ హీరో అనమాట. కమెడియన్ రాజ్బాబు హీరో అయ్యేటప్పటికి నాదేమో సెకండ్ హీరో. జేస్తో నాకు అందులో కాంబినేషన్. అది చేసాం. జేసుతో బాగా పరిచయం అది అయింది. తర్వాత ఇంకా 2-3 సినిమాలు వచ్చినాయి, అవి చేస్తాను. చేస్తూ ఉండగానే లక్ష్మణ్ రేఖ అనే ఒక సినిమాకి ఆఫర్ వచ్చింది. అందులో నాది పాజిటివ్ క్యారెక్టరు, హీరోయిన్ ఏమో జయసుధ, చంద్రమోహన్ గారిదేమో నెగిటివ్ క్యారెక్టర్. సరే అది షూటింగ్ జరుగుతూ ఉండగా క్రాంతి కుమార్ గారు ఒక రోజున పిలిచి, మన నెక్స్ట్ పిక్చర్ నువ్వే చేద్దువు కానీ అందులో హీరోయిన్గా తాళ్ళూరు రామేశ్వరి అని బాంబేలో ఉంటాను, తెలుగు అమ్మాయే కానీ హిందీ సినిమాలో చేస్తుంది, అమ్మాయిని బుక్ చేసాము. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు. రాఘవేంద్రరావు గారితో అంతకుముందే మొదటి సినిమా రాగానే బాబు సినిమా చేస్తున్నాడు ఆయన, అది ఆయన ఫస్ట్ సినిమా. ఆ బాబులో ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు వెయ్యాలి గెస్ట్ క్యారెక్టర్ అన్నాడు. అంటే మొదటి సినిమా హీరో చేసి 2వ సినిమా గెస్ట్. సరే అది గెస్ట్ చేసి అందులో సౌండ్బాబు ఫాదర్ క్యారెక్టర్ అనమాట, సౌండ్బాబు చిన్నప్పటికి ఫాదర్. అది చేసిన తర్వాత ఇది అన్నారు. రికార్డింగ్కి వెళ్ళాం. ఆ రోజులు అందరు కలిసి వెళ్ళాం. అక్కడ ఆ రోజుల్లో ఏమైందంటే ఎవరిది రికార్డింగ్ చేయాలి అందరిని పిలిచేవారు, ఇండస్ట్రీలో అందరూ వచ్చేవారు, అందరం వెళ్ళాం. తాళ్ళూరు రామేశ్వరి కూడా వచ్చింది. తాళ్ళూరు రామేశ్వరి అమ్మాయి హీరోయిన్ అని, అమ్మాయి నాకు పరిచయం చేశారు, నేను హీరో అని చెప్పి అమ్మాయికి పరిచయం చేశారు. అయిపోయింది. సరిగ్గా షూటింగ్ 10 రోజులు 15 రోజులు ఉందనగా అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏదో వేరే హిందీలో అంతకుముందు ఏదో అనుకున్న సినిమా పోస్ట్ పోనే ఇక్కడికి వచ్చింది. ఇట్లా రావడానికి వీలు అవ్వట్లేదండి, ఇంకో నెల అయిన తర్వాత చేద్దామండి అని ఏదో అంటే కుదరదని కాపటం అని. అప్పుడు ఎవరా అని వాళ్ళు ఆలోచిస్తూ ఒక జయసుధ పేరు వాళ్ళకి గుర్తుకొచ్చింది. నేను రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి మేము అందరం క్రాంతికారి ఆఫీస్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. ఏమయ్యా జయసుధ చేస్తుంది కదా, ఎలా ఉందా అమ్మాయి అన్నాడు. బాగా చేస్తుందండి, బాగుందండి అన్న. డైరెక్టర్ ప్రొడ్యూసర్ని అడిగి
ఆల్బమ్ ఏమైనా ఒకసారి ఇప్పిస్తావా అన్నాడు. నేను రేపు షూటింగ్ వెళ్ళగానే మాట్లాడి పంపిస్తానండి అన్న. వాళ్ళకి వెళ్ళి చెప్పాడు, ఇట్లా క్రాంతి కుమార్ గారు అడిగారండి మన హీరోయిన్ గురించి, మీకు అభ్యంతరం లేకపోతే ఆల్బమ్ ఇస్తే ఒకసారి పంపిస్తారండి. దాన్ని ఉండి ఆయనకి పంపడానికి ఏంటి అన్నాడు. ఆల్బమ్ పంపించాను. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు, ఆయన చూశాడు, ఫోటోలు ఇవన్నీ చూశాడు. కేఎస్ ప్రకాష్ గారేమో కెమెరామెన్, అట్లా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. చూసి బాగుంది అనుకొని అమ్మాయిని పిలిచారు, మాట్లాడారు, కన్ఫర్మ్ చేశారు. షూటింగ్లన్నీ హైదరాబాద్లో. అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత షూటింగ్ మొదలైంది. అసలు ఆ టీం ఎట్లా ఉండేదంటే మొత్తం అందరూ కూడా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే. అందరు జోకులు, వాళ్ళ నవ్వులు, అల్లర్లు, గోళ్ళు అన్నీ ఉండేవి. రాఘవేంద్రరావు గారికి ఏమో మంచి సరదాగా ఉండటం అలవాటు, ఎప్పుడు కూడా సీరియస్నెస్ ఉండేది కదా ఆయనలో. కేఎస్ ప్రకాష్ అతను మంచి సరదాగా ఉండేవాడు. ఇలా అందరూ కూడా ఆడుతూ పాడుతూ చేసాం ఆ సినిమాని. ఓకే. క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టరు. అందరికీ అమ్మాయిది టాప్ క్యారెక్టర్. జ్యోతి సినిమాలో జ్యోతి క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టరు. ఆ జ్యోతి ఫాదర్ ఏమో సత్యనారాయణ గారు, సింపతి. అది కూడా మంచి జోవియల్ క్యారెక్టర్. గుమ్మడి గారు ఒక క్యారెక్టర్, గిరిబాబు గారు ఒక క్యారెక్టర్. అంతా మన సొంత టీమే కదా. బాగా అందరం మేము ఫ్రీగా ఉన్నాం. 4 రోజులు షూటింగ్ ఇక్కడే ఉండి హైదరాబాద్లో చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో చిన్న ట్విస్ట్ ఉంది సినిమాలో. సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్న తర్వాత అమెరికా చదువుకోవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మూలంగా దేనికైనా కానీ అమ్మాయి గుమ్మడి గారిని రెండో పెళ్లిగా చేసుకోవాల్సి వస్తుంది. అది పెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటారు ఆ అమ్మాయికి ఉన్న పరిస్థితులు బట్టి, తప్పనిసరి పరిస్థితులు. నేను అమెరికా నుంచి వచ్చేటప్పటికి ఇట్లా బైక్ పెళ్లి సెటిల్ అయిపోయింది. చాలా కోపంగా వెళ్తాడు ఇంటికి. వెళ్ళిపోయి అసలు నీకు బుద్ధి ఉందా, ఇది ఉందా, ఇంత మోసం చేస్తావని బాగా ఎమోషనల్ సీన్. అయిన తర్వాత ఇక నా పరిస్థితి నేనేం మాట్లాడలేను, నాకున్న పరిస్థితిలో నాకు తప్పలేదు అని చెప్పిన తర్వాత అమ్మాయి సెకండ్ వైఫ్గా ఉంటుంది గుమ్మడి గారి దగ్గర. మాకు కూతురు పటాపట్ చేయలేదు, గుమ్మడి కూతురు క్యారెక్టర్ పటాపట్ చేయలేదు గుమ్మడి గారు అమ్మాయి. అమ్మాయికి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఈ అమ్మాయి డిసైడ్ చేస్తుంది. అంతకుముందు అదే ఫటాఫట్ జయలక్ష్మి గిరిబాబు గారు ట్రాప్ చేయాలని చూస్తాడు. అది మొత్తం మీద పెళ్లి జరుగుద్ది. ఆ పెళ్లి అయ్యేటప్పటికి ఏమవుతారు, చివరికి నిన్నటిదాకా ప్రియురాలు అనుకున్న అమ్మాయి వాళ్ళ అత్తగారి దగ్గర అల్లుళ్ళలాగా. అక్కడికి యూనిట్లో కొంతమంది అన్నారండి, ఏమంటే వాళ్ళిద్దరూ హీరోలు 4-5 సినిమాలు చేశారు, ఇప్పటికే రిలీజ్ అయినాయి, ఈ సినిమాలో అత్త అల్లుడు అంటే బాగోదేమోనండి. రాఘవేంద్ర గారు నవ్వాడు, క్రాంతి గారు ఏం పర్లేదు సినిమా కథలోకి వెళ్ళిపోతారులే చేశారు. పెద్ద హిట్ అయింది సినిమా. కాదు సార్, యాక్చువల్గా అది ఒక నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంది, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతమంది యాక్చువల్గా అప్పుడు రివ్యూయర్ కూడా రాసినట్టున్నారు, అంటే సఫర్ అయ్యింది మీరు. అవునండి. సింపతి యాక్చువల్గా అమ్మాయి జయసుధ మీద ఫుల్ సింపతి వెళ్ళిపోద్ది, కానీ చివరిలో ట్విస్ట్లో ఒక విధంగా బలయ్యేది మీరు, అంతే కదా మరి. నాకు ఎక్కడో రివ్యూస్ చదివినట్టు గుర్తు. అప్పుడు తర్వాత రోజుల్లో రివ్యూస్ చదివినప్పుడు మురళీమోహన్ గారికి ఎక్కువ సింపతి వచ్చింది చివరికి వచ్చే తల్లికి అనేది అతను రివ్యూర్ రాశాడు. అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇంకోటి సార్, డైలాగ్స్ సార్, ఈ సినిమాలో అసలు డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సత్యానంద డైలాగ్స్ అదే చెప్తా, యూనిట్ అందరూ కూడా అంతే ఆడతా పడతా చేశారండి. ఏదైనా అతను కూడా షూటింగ్ అయ్యే వరకు అక్కడే ఉన్నాడు సత్యానంద్ కూడా. ఓకే. ఏదైనా గబుక్కని ఏదైనా సీన్లో మార్చాల్సి వస్తే రాఘవేంద్రరావు చెప్పేవాడు, ఇంటకటక్కటి మార్చేసేవాడు. క్రాంతి గారు ఓకే చేసేవరకు ఎవరికి దరి ఉండేది కాదు. క్రాంతి గారు అంటే అంత కోపంగా ఉంటాడు. అంటే ఆ అమ్మాయి మోసం చేసిందేమోనన్న భ్రమలో ఉండి మీరు ఐ హేట్ యూ అంటారు. ఐ హేట్ యూ అంటే ఆ అమ్మాయి కొన్ని డైలాగులు చెప్పి కీప్ ఇట్ అప్ అంటే అంతే కదా, అమ్మాయి కావాల్సింది అదే కదా, అమ్మాయి కావాల్సింది అదే కదా. అది అంటే యాక్చువల్గా అండి ఈ సినిమా చూసిన కొంతమంది అప్పట్లో హిందీలో వచ్చిన మిలీకి దగ్గరగా ఉందని పోల్చారు. అంటే హీరోయిన్కి జబ్బు అనేది ఆ పాయింట్ వరకు కరెక్టే అది,
బట్ టోటల్ మొత్తం మార్చేశారు. యాక్చువల్గా ఇది ఒక నవల కదా. నవల ఉమ్. కోడూరు ఆనందరామం గారిది, ఆనందరామం ఆనందరామం గారు నవల ఇది. ఆనందరామం గారు కూడా మాకు ఏలూరు కాలేజీలో లెక్చరర్. బాగా అప్పటికే పరిచయం ఉంది మాకు. ఆవిడ కూడా వచ్చి కూర్చుంటా ఉండేది. అసలు టోటల్గా చూస్తే క్యారెక్టర్ పరంగా చూస్తే అండి మీ కొంచెం లిమిటెడ్ క్యారెక్టరే, బట్ ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంపాక్ట్ ఇప్పుడు ప్రత్యేకించి సాంగ్స్ సార్, ఈ సినిమాలో సాంగ్స్ అద్భుతం అసలు. 2 పాటలు మీవి, 2 డ్యూయెట్లు. ఒకటి ఇక ఎవర్ గ్రీన్ సాంగ్ సిరిమల్లె పువ్వులే నువ్వు. ఆ సినిమాకి ఇంకొక విచిత్రం ఏంటో తెలుసండి, మ్యూజిక్ డైరెక్టర్ మన డాన్స్ మాస్టర్ లేడు దానికి. రాఘవేంద్ర గారు అన్ని డాన్స్. డాన్స్ అంటే మూమెంట్ ఏమవుద్దయ్యా, మనం ఆడతా పాడతా మీరు చేసుకున్నట్టు చేయటం అంతే. మీ ఇద్దరు కలిసారు, సైకిల్ వేసుకొని ఓ పార్క్కి వెళ్ళారు. ఆ పార్క్లో ఎలా పడతారో పాడుకోండి, ఇదిగో ఈ షార్ట్ ఇది అని షార్ట్ చెప్పేవాడు. మేమే ఇట్లా చేద్దాం ఇలా చేద్దామని అనుకోవటం, ఆయన చెప్పిన ప్రకారంగా అవి చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆ తర్వాత నీకు నాకు పెళ్ళి పాట, అది కూడా హిట్ ఆసంగా. కానీ ఆ పాటకి ఒక విశేషం ఉంది కదా, ఆ పాటని అసలు కొన్ని గంటల్లోనే తీశారని టాకు. ఇది కూడా సిరిమల్లె పువ్వులు కూడా వన్ డే అక్కడ ఏదో పార్క్ ఉంది, దాని పేరు కూడా మర్చిపోయాను. అమెరికన్ కాన్సులేట్ పక్కనే ఉంటుంది. ఓకే, దాంట్లో చేసాం అనమాట. ఒక పెద్ద చెట్టు పట్టుకున్నాడు, బ్రహ్మాండమైన చెట్టు చుట్టూ తిప్పేశాడు. రెండో పాట జరిగేటప్పుడు మంచి సమ్మర్, అప్పటికి ఎండలు బాగా ఉన్నాయి. తీసుకెళ్ళి ఎక్కడో కొండల్లో పెట్టారు, బండ్ల మీద. అన్ని హైదరాబాద్ అనగానే ఇటు చూసినా రాళ్ళు కొండలు ఉంటాయి కదా, ఆ బండ మీద పడుకోబెట్టారు. ఈపు కాలుతాంది, అమ్మాయి ఇంట్లో మీద పడుకోబెట్టి ఏదో షార్ట్ అనమాట. అది 1, 2, 3, 4 టేకులు అయినాయి. ఎందుకు అయిన తర్వాత లీజ్ చూస్తే ఈపు మాడిపోయి చాలా హుషారుగా అందరికీ కూడా ఏదో పిక్నిక్ వెళ్ళామన్నట్టు ఉండేది. కానీ షూటింగ్ చేస్తాం, మనం జాగ్రత్తగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఏమి ఉండేవి కదా అసలు. ఒక క్రాంతి గారు అంటే అందరూ భయపడేవారు. నాకు క్లాస్మేట్ కాబట్టి నాకు నా చనువు ఒకటి ఉంది కొంత. సార్, క్రాంతి గారికి స్త్రీ పక్షపాతి అనే ఇది ఆయనకు బిరుదు. ఆయన సినిమాలు మ్యాక్సిమం స్త్రీ పక్షపాతంగానే ఉంటాయి. అవును, ఒక విధంగా ఈ సినిమా దానికి నాంది అనుకోవాలా? ఎలా అంటే ఇదే నాంది. ఆ తర్వాత కూడా ఎన్నో ఆయన చాలా సినిమాలు తీశారు, ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చాలా తీశాడు ఆయన. అవును, ఆయనతో అంటే మీకు క్లాస్మేట్ అనే కాకుండా ఆయనతో ఇంకా ప్రత్యేకమైన అనుబంధం ఏమైనా ఉందా మీకు? వేరే అనుబంధాలు అంటూ ఏమి లేవు. కాలేజీలో చదువుకునే రోజులో తెలుసు, ఆ తర్వాత కంటిన్యూ అయింది అసలు. సార్, రాఘవేంద్ర గారు బాబులో మీరు గెస్ట్గా చేశారు, తర్వాత ఈ సినిమాలో హీరోగా చేశారు. అలాగే ఆయన డైరెక్షన్లో మీరు ప్రేమలేఖలు చేశారు, కల్పన చేశారు, ఆమె కథ చేశారు, నిప్పులాంటి నిజం. కానీ అమరదీపంకి వచ్చేసరికి అది వేరే, కృష్ణరాజు గారు మెయిన్ హీరో, మీరు సెకండ్. బట్ మీరు హీరోగా చేసిన ఈ సినిమాలు అన్నీ బ్లాక్ అండ్ వైట్. అవును, అన్నీ బ్లాక్ అండ్ వైట్, ఆల్మోస్ట్ అన్ని హిట్సే. మ్యూజికల్ హిట్స్గా కూడా పాటలు కూడా, ఈవెన్ కల్పనలో కూడా మంచి పాటలు ఉన్నాయి. దిక్కులు చూడక రామయ్య, ప్రేమలేఖ అయితే ఎవర్ గ్రీన్ మామూలు సాంగ్స్ కాదు. దాంట్లో విచిత్రం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాయే కానీ ఆ రోజులో చాలా, ఏ కంపెనీ నాకు పేర్లు కూడా గుర్తులేవు, ఆ కంపెనీ బ్లాక్ అండ్ వైట్ ఆయన దగ్గర నెగిటివ్ ఉంది. ఓకే, దుక్కిపాటి బసవరావు దగ్గర. అది చేసేటప్పుడే చెప్పాడు, చాలా మంచి కంపెనీ ఉందండి నా దగ్గర, నెగిటివ్ దాంతో తీయాలి అని. విన్సెంట్ గారేమో కెమెరామెన్. అయితే అదైతే చాలా బాగుంటుంది అన్నాడు. చాలా కేర్ తీసి. విన్సెంట్ గారేమో కెమెరామెన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ప్రకాష్ ఏమో ఆపరేటివ్. వాళ్ళిద్దరు గురు శిష్యులు అనమాట. అది ఆ సినిమాతో మీరు సినిమా చూస్తూ ఉంటే కలర్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది మీకు, బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఓకే, అంత బాగా తీశారు. ఈవెన్ ఇప్పుడు జ్యోతిలో కూడా అండి విన్సెంట్ గారు ఒక స్పెషల్ లెన్స్ తెప్పించి సాంగ్ చేశారంట. ఈ పాటను చూడటానికి కమల్ హాసన్ గారు తిరుపతి వచ్చి సినిమా చూశారని అప్పట్లో టాకు. అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు అది. ఏంటి సార్, విన్సెంట్ గారు ఎలా ఆర్టిస్టులను ఎలా మోల్డ్ చేసుకొని ఎలా చేసేవాళ్ళు? అసలు ఎలా అంటే వెరీ కామ్ అండ్ వెరీ క్వైట్ పర్సన్ అండి. అసలు కంప్లీట్ సెట్లోకి వచ్చిన కానించి మళ్ళీ సెట్లోంచి బయటికి వెళ్ళే వరకు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది.
ఎలా చేయాలి, లైటింగ్ ఏంటి, ఈ లైటింగ్ ఏంటి, ఇదేంటి, అదేంటి అన్నీ ఆయనే చూసుకునేవాడు. చూసుకొని రిహార్సల్ చేసిన తర్వాత అక్కడ కూర్చున్నాడు. ప్రకాష్ ఆపరేటివ్ కెమెరామెన్గా అతను దాని మీద తీసేవాడు. చాలా క్వైట్ ఉన్నాయి. అసలు ఇంకా అనవసరపు జోలికి వెళ్ళటం కానీ, అనవసరపు మాటలు మాట్లాడడం కానీ కూడదు. అంతా దీని మీదే కాన్సన్ట్రేషన్ అనమాట. ఎక్కడ ఏ లైట్ ఎలా వస్తుంది చెప్పేవాడు. బాగా కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్, మీరు వచ్చినప్పుడు ఈ లైట్ తీసుకోండి, ఫేస్ లైట్ అది బాగుంటుంది అని అట్లా చెప్తూ ఉండేవాడు అనమాట. చాలా ఇప్పటికే చాలా పెద్ద పేరు ఆయనకి. మలయాళంలో పెద్ద హీరో, పెద్ద కెమెరామెన్ విన్సెంట్ గారు. సార్, ఈ జయసుధ గారితో అంతకుముందు మీరు వరుసగా కొన్ని సినిమాల్లో కాంబినేషన్ చేశారు. జ్యోతి టైంలో మీ మధ్య అసలు ఎలా జ్యోతి ఆ స్క్రీన్ మీద ఆవిడని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు డ్యూరింగ్ షూటింగ్ మీ మధ్య ఎలాంటి డిస్కషన్స్ నడిచేవి? అంటే చాలా సరదాగా ఉండేవాళ్ళు. అంతకుముందు తిరుపతి సినిమా చేసినప్పుడు ఫస్ట్ పరిచయం చేసే ఒక రోజులో తిరుపతి సినిమా జరుగుతుంటే అమ్మాయి మంచి జడాది చాలా బాగుండేది. చూసి ఒరిజినల్లే కదా ఈ జడ అన్న. ఒరిజినల్ అండి, భలేవారు, మీకెందుకు వచ్చిందా అనుమానం ఉంది. లేదు, చాలా బాగుంది జడ, పెద్ద జడ చాలా బాగుంది. ఆ రోజుల్లో జడ పొడుగ్గా ఉండి జడ పెద్దగా ఉంటే అందరూ బాగా మెచ్చుకునేవారు పల్లెటూరులో కూడా. ఇప్పుడులాగా ఈ జుట్లు ఎరపేసుకోవటాలు ఈ లేవు కదా అప్పట్లో. అన్న తర్వాత బాగుంది, చాలా బాగుంది ఇది అని అభినందించాను. ఆయన థ్యాంక్స్ అండి అంది. 2 రోజులు అయిన తర్వాత నా షూటింగ్ జరుగుతుంది, అమ్మాయికి షూటింగ్ లేదు. మధ్యాహ్నం వచ్చింది. వచ్చి చూస్తే ఇక్కడ వరకే ఉంది జుట్టు, బాబు లాగా. ఏంటమ్మా నువ్వేమో అట్లా అన్నావు, ఇదేంటి ఇది జుట్టు అంటాడు. మేము మరి ఇవన్నీ ఇట్లాంటి కొన్ని అబద్ధాలు ఆడాలండి, అబద్ధాలు ఆడకపోతే ఎట్లా జోవియల్గా ఉండేది బాగా. అలాగే దాంతోపాటు వాళ్ళ అమ్మగారు జోవియల్గా ఉండేవారు, రమేష్ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన అందరు కూడా మొత్తం యూనిట్ కూడా సరదాగా కూర్చోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం అట్లా అలవాటు అయిపోయింది అక్కడ. అందుకని అమ్మాయి బాగా క్లోజ్గా ఉండేది. దానికి ముందే మీరు చాలా కాంబినేషన్లు, చాలా సినిమాలు చేశారు. తిరుపతి చేశారు, భారతంలో ఒక అమ్మాయి కూడా. భారతంలో ఒక అమ్మాయిలు ఈ అమ్మాయి చేసేది కాదు, అందులో రోజారావణి చేసింది. ఓకే, చేసేది ఒక చిన్న క్యారెక్టర్ ఏదో ఉన్నట్టు ఉంది కదా సార్? లేదా అసలు చిన్న క్యారెక్టర్ కూడా లేదా ఉన్నట్టు? ఓకే సార్, ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే రాఘవేంద్ర గారు తర్వాత తీసిన సినిమాలు హీరోగా మంచి హిట్ అయినాయి. రాఘవేంద్ర గారు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మురళీమోహన్ హీరోగా సినిమా ఎందుకు చేయలేదు? ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయారు, నెంబర్ 1. నెంబర్ 2, ఓ పక్క ఎన్టీ రామారావు, ఓ పక్క చిరంజీవి గారు. మరి ఇద్దరు బ్రహ్మాండమైన హీరోసే. హిట్ల మీద హిట్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఆయనకి వాళ్ళందరూ కూడా. మామూలుగా ఆయన సినిమాలు మిగిలిన సినిమాల కంటే కూడా రిచ్నెస్ ఎక్కువ ఉంటుంది. అందులో హీరోయిన్ని చూపించడంలో ఇక ఆయన తర్వాత ఎవడైనా సరే అంత అందంగా చూపిస్తారు. ఓ శ్రీదేవిని చూపించినా, జయసుధను చూపించినా, జయప్రదను చూపించినా, ఎవరినైనా సరే. ఇక రాఘవేంద్రరావు గారి సినిమా వచ్చింది అంటే హీరోయిన్లకి పండగే. చాలా ఉత్సాహపడేవారు. ఆయన ఏం చెప్తే అది చేసేవారు షూటింగ్లో కూడా. చాలా మిగిలిన కొందరు డైరెక్టర్లు ఏదైనా చేయండి అంటే నేను అలాంటివి చేయనండి, ఇట్లా అంటాయండి అంటారు. అసలు ఈయన దగ్గర ఈయన అడగడం అట్లా అడుగుతాడు, ఈయన ఏది అడిగినా కూడా కాదనకుండా చేసేవారు. అంటే రామారావు గారనే కాదు, కృష్ణరాజు గారనే కాదు, కృష్ణ గారితో చేశారు, సోమబాబు గారితో చేశారు, ఈవెన్ చంద్రమోహన్ గారితో కూడా చేసినట్టున్నారు తర్వాత. అంటే మీకు హిట్ ట్రాక్ ఉంది. ఆయన అమరదీపంలో సెకండ్ హీరో చేశారు, ఆ సినిమా కూడా చాలా మంచి క్యారెక్టర్. ఈవెన్ దో ఎందుకు పరిగణనలో తీసుకోలేదని నాకు అర్థం కాని విషయం, అందుకనే అడుగుతున్నాను. అంటే మీరు ఎప్పుడన్నా సరదాగా ఆయనతో అనటం జరిగిందా, ఏం సార్ మన అన్ని హిట్లే కదా, మేము నన్ను మెయిన్ హీరోగా మీరు సినిమా చేయరా అని? అంటే అది మన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు ఆయన. అన్ని హిట్స్, అడవి రౌండ్, ఇట్లాంటి యమగాళ్ళు, ఇట్లాంటి ఎన్ని బ్రహ్మాండమైన సినిమాలు చేశారు కదా అప్పటికి. ఇక ఆ స్టేజ్లో మనం అడగకూడదు అని చెప్పి అడగలా. ఆయన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఆఫర్ రాలేదు తర్వాత. ఓకే ఓకే. యాక్చువల్గా నిప్పులాంటి నిజం కూడా దానికి ప్రొడ్యూసర్స్లో మేమే. ఓకే, నేను పార్ట్నర్ని. చటర్జీ గారు తమ్ముడు ముఖర్జీ గారు ఒక పార్ట్నరు, చక్రవర్తి గారు ఒక పార్ట్నరు, మన రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఒక పార్ట్నర్. మేము నలుగురు పార్ట్నర్స్గా ఆ సినిమా తీసాం. అది రాఘవేంద్ర గారు డైరెక్షన్. ఓకే. ఈవెన్ మీరు కూడా సార్ ఇప్పుడు హీరోగా వరుసన సక్సెస్లు కొన్ని, ఒకవైపు హీరోగా సక్సెస్లు వస్తున్నా కూడా
అటు స్టార్స్ సినిమాల్లో మీరు సెకండ్ హీరోగా గెస్ట్ రోల్స్ అలా చేస్తూ వచ్చారు. ఏంటి సార్ దానికి కారణం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నన్ను హీరోగా పెట్టి తీసే సినిమాలు అన్నీ బడ్జెట్ సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు. అవి ఎంత పెద్ద హిట్ అవుతాయి అనేది మనం చెప్పలేం. సబ్జెక్టులోనే ఇప్పుడు అదే బాపిరెడ్డి గారు తీశారు బొమ్మరిల్లు అని, అది సూపర్ డూపర్ హిట్, బ్లాక్ అండ్ వైటే. కానీ ఎన్టీ రామారావు సినిమా కూడా పోటీ పడి కలెక్ట్ చేసింది. ఇండస్ట్రీకి రావడం లేట్గా వచ్చారు. ఇండస్ట్రీకి నేను వచ్చేటప్పటికి నాకు 33 ఏళ్ళు, భార్య, పిల్లలు, 2 పిల్లలు అన్నీ ఉన్నాయి. చెప్పారా? అప్పుడు ఏమనుకున్నానంటే మనం ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ దీంట్లో, లేట్గా వచ్చాం. ఇప్పుడు కృష్ణ గారు నేను ఇద్దరు క్లాస్మేట్స్ అయినా నాకంటే 10 ఏళ్ళు ముందు వచ్చాడు ఆయన. మహా అయితే 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, అంతకంటే ఉండవు మనం. ఇప్పుడు 35 కాబట్టి 50-55 అయ్యి ఇప్పుడు మన అయిపోద్ది. ఈ లోపల ఎంత అయితే అంత యాక్ట్ చేసేయాలి. పెద్ద సినిమాలో చేస్తే ఇప్పుడు ఎన్టీ రామారావు అన్నదమ్ముల అనుబంధంలో వచ్చింది పెద్ద సినిమా, కలరు, పెద్ద హంగామా, బోల్త బడ్జెట్, సూపర్ డూపర్ హిట్ అయింది. ఫస్ట్ షీల్డ్ తీసుకుంది కూడా నేను ఆ సినిమాకి, అన్నదమ్ముల అనుబంధం. అంతకుముందు ఏ సినిమాకి అసలు ఫంక్షన్లు చేయలేదా? అప్పుడు పెద్దగా ఏం చేయలే. ఓకే. బాబుకో రాజాకో ఇది చేశారు, కానీ అవి కూడా పెద్ద హిట్స్ అయ్యేది. అదే ఫస్ట్ షీల్డ్ అది. ఓకే. అట్లా అందరు హీరోలు. నాగేశ్వరరావు అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాగేశ్వరరావు సినిమాలో హీరో చేశాను, సెకండ్ హీరోగా. రామారావు సినిమాలో చేశాను, కృష్ణరాజు గారి సినిమాలు, శోభన్ బాబు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, అందరు హీరోతో కూడా నేను సెకండ్ హీరోలు చేశాను. అందుకని కారణం అదే, నేను హీరోని కాబట్టి హీరోయే చేయాలి అని మడిగట్టు కూర్చోలే. మంచి క్యారెక్టర్, పెద్ద ప్రొడక్షన్, మంచి ప్రొడక్షన్లో మనం చిన్న క్యారెక్టర్ చేసినా పెద్ద పేరు వస్తుంది. చిన్న సినిమాలో మనం ఎంత బాగా చేసినా పెద్ద పేరు రాదు. అది సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప గుర్తింపు కూడా రాదు. ఓకే. అందులో ఏ పెద్ద సినిమా మీద పడిందంటే ఇది కొట్టుకుపోయేది. అందుకని ఈ కూడా చేసుకెళ్ళి మనం ప్యారల్గా చేసుకుంటూ వెళ్ళాను. సెకండ్ హీరోలో చేసుకుంటూ వెళ్ళాను, హీరోలో చేసుకుంటూ. సార్ అలా ఇప్పుడు ఒకవైపు హీరోగా హిట్ అయ్యి ఇంకొక వైపు ఒక స్టార్ పక్కన చేసిన సినిమా కూడా హిట్ అయినప్పుడు యాక్చువల్గా మనకి హీరో అనేదే ఇంపార్టెంట్ కదా. బట్ ఇక్కడ వచ్చిన ఇమేజ్ అది వేరు, స్టార్ హీరోతో యాక్ట్ చేసినప్పుడు వచ్చే ఇది గుర్తింపు అది వేరు. అలా మీకు ఎన్ని సందర్భాల్లో మీరు హీరోగా చేసిన సినిమా హిట్ అయినా కూడా స్టార్ హీరోలతో చేసిన సినిమా ఎక్కువ పేరు తెచ్చినాయి అంటే ఎన్ని సందర్భాల్లో అలా మీరు? అట్లా పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడక్షన్లు వచ్చిన వాటిలో బాగా పేరు వచ్చింది. ఫస్ట్ వచ్చింది అన్నదమ్ముల అనుబంధం అండి, తర్వాత అమరదీపం. అమరదీపంలో కూడా కృష్ణరాజు గారికి పోటాపోటీ ఇద్దరు యాక్టర్ అందులో. అంటే తెలియకుండా అన్నదమ్ములం అనేది ఆఖరిలో కానీ తెలియదు. ఆ ఇంట్లో చిన్న ఉద్యోగంలో చేరినట్టు చూస్తాడు. ఆయన ఏమో జయసుధను ప్రేమిస్తూ ఉంటాడు, జయసుధ నన్ను ప్రేమిస్తూ ఉంటాడు. మంచి హోరాహరి, చాలా మంచి సీను, మంచి క్యారెక్టర్, బాగా మంచి పేరు వచ్చింది దాంట్లో. ఈవెన్ జయబుధం కూడా మంచి పేరు, జయబుధంగా కూడా మంచి పాట అందులో. ఎందుకంటే చిరంజీవి గారు అది ఇదాలకు మిస్ అయినందుకు ఇమీడియట్గా మసోదరావు గారి డైరెక్షన్లో జయబుధంగలో ఇచ్చాడు. అందులో మీకే మంచి హిట్ సాంగ్ ఉంది, రాధా అందించండి లేదు. రోజు శోభన్ బాబు గారు నవ్వుతూ అన్నాయంట, అందులో అన్ని పాటలు బాగుంటాయి. జయబుధంగలో చాలా మంచి పాటలు ఉన్నాయి. ఏమంటే అన్నిటికంటే ఈ పాట బాగుంది కదా, ఈ పాట నాకు పెట్టేయచ్చు కదా అన్నాడు. అంటే మసోదరావు అన్నంట, అది ఎట్లా నీ పేరు గట్ట పెడతావయ్యా, నీకు మంచి పాటలే ఉన్నాయి కదా. ఇందులో పాటలేమో రాధా గోపి అని ఉంది, వాళ్ళిద్దరు పేర్లు రాధా గోపి అంటే లేదులేండి ఊరే సరదాగా అడిగాను, చాలా బాగుంది ఆ పాట అన్నాడు. బృందావన్ గార్డెన్స్తో చేశారు ఆ పాటని మైసూర్లో, 2 days చేసాం. కృష్ణ గారి కాంబినేషన్లో సార్? కృష్ణ గారి కాంబినేషన్లో అది అన్నదమ్ముల కథ ఏదో ఒకటి చేశాను, దొంగల దోపిడీ అని ఒకటి చేసాము, ఒక 5-6 చేసి ఉంటాం. వీళ్ళందరితో పోల్చుకుంటే కృష్ణ గారితో చేసినవే తక్కువ. విజయరమణ గారి సినిమాల్లో కూడా చేశాను, కలెక్టర్ జానికి దాంట్లో హీరోగా చేశాను. పర్సన్ మంచి సక్సెస్ఫుల్గా క్యారెక్టర్లు చేసుకుంటున్నారు, హీరోగా చేసుకుంటున్నారు, అన్నీ అయిపోయినాయి. కానీ మీరు సొంత బ్యానర్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? మంచి క్వశ్చన్ మీరు అడిగింది. నేను చెప్పా కదా మొదటి నుంచి నాకు బిజినెస్ అనేది మెయిన్ ఇంట్రెస్టెడ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అయ్యో బిజినెస్ మర్చిపోతామేమో, మనం బిజినెస్లో లేకుండా ఉంటున్నామేమో, మనం యాక్ట్ చేస్తా కూడా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.
ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి ఏది ఇది అనుకుంటే ఇట్లా నచ్చిన సినిమాలు అయిన సినిమాలు నచ్చితే అది ఒక జిల్లా కొనుక్కోవటం, అది ఒక ఏరియా కొనుక్కోవటం, అది చేసేవాడిని. ఫస్ట్ అలా చేసింది ఏదండి? కల్పన. ఓకే. అట్లా కొన్ని సినిమాలు. ఏ ఏరియా తీసుకున్నారు మీరు? కృష్ణానా? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఓకే. ఒకటి కృష్ణా తీసుకున్నాం, ఒకటిసారి అది తీసుకున్నాం, అట్లా రకరకాలు ఉన్నాయి. అది అయింది. అది అయిన తర్వాత సినిమా ప్రొడక్షన్ మనమే ఎందుకు చేయకూడదు అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఒకరోజు నా తమిళ సినిమా అప్పుడు రీమేక్ల కోసం ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం. మెడ్రాస్లో ఉండేవాళ్ళం కాబట్టి తమిళ్ రిలీజ్ అయితే వెంటనే తెలిసేది, వెళ్ళి చూసేవాళ్ళం, థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. మలయాళం అయిన రిలీజ్ అయితే కొంచెం లేట్గా చూసేవాళ్ళం. ఆ రోజు నా తమిళ సినిమా ఒకటి రిలీజ్ అయింది, మళలై పట్టాళం అని. బాలచందర్ గారు ప్రొడ్యూసర్ దానికి. ఓకే. దానికి డైరెక్టర్ ఏమో లక్ష్మి గారు, మన హీరోయిన్ లక్ష్మి గారు. అది చాలా సరదాగా అనిపించింది. పిల్లల సినిమా. ఒక 6 పిల్లల తండ్రి, భార్య చచ్చిపోయి వీడో హీరో, 5 పిల్లల తల్లి వీడో హీరోయిన్. వీళ్ళిద్దరూ లవ్లో పడితే అట్లా ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పిల్లలు ఆ పిల్లలు ఎట్లా కలుస్తారు, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, దాని మీద కథ అంతా. ఓకే. అదే రామదండు. దాన్ని అప్పుడు అది చూడగానే నాకు నచ్చింది, ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాం. సరే వెళ్ళి బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి అడిగాం, సార్ ఈ సినిమా రైట్స్ నాకు కావాలి సార్, తెలుగులో నేను చేసుకుంటాను, తీసుకోండి అన్నాడు. ఏదో రేటు మాట్లాడుకున్నాం, ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఏమంటే లక్ష్మి గారే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి, డైరెక్షను కాస్త మీరే మాట్లాడి పెట్టండి నన్ను. ఆవిడ చేయదయ్యా, నేను మొట్టమొదటి సినిమా నాకు చేయడానికి ఒప్పుకోకపోతే నువ్వు సరదాగా చెయ్యమ్మని కెపాసిటీ ఉంది, నువ్వు క్యాపబిలిటీ ఉంది, నువ్వు చెయ్యి అని అంటే చేసింది. ఇక అందుకని తర్వాత ఇంకే సినిమా కూడా చేయనని చెప్పేసింది ముందే అన్నాడు. అయితే మీరు చేయండి సార్ అన్న. మీరే చేయండి సార్ అన్న. మీరే చేయండి సార్ అంటే నేను రీమేక్లు చేయను కదా అన్నాడు. ఇది రీమేక్ కాదు కదండి, మీ సొంత సినిమా, మీకు అదే కదండి, ఇది చేయొచ్చు కదా అన్న. నువ్వు ఏదైనా సరే ఇంతవరకు రీమేక్ అనేది చేయలే నేను. ఈ తమిళ్లో ఇప్పుడు నేను చేశానా ఇంకోటి చేసా, లక్ష్మి డైరెక్ట్ చేసే సినిమాని తెలుగులో నేను చేస్తానంటే వేరే చేయటమే కదా అని నేను చేయను అన్నాడు. మరి ఎలా సార్ అన్న, ఓ పని చేయండి, నేను మా అసోసియేట్ కో డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఇవ్వండి ఛాన్స్ మీరు. నేను ఎవ్రీడే అతను నా దగ్గరకు వచ్చి ఈరోజు నేను ఏ సీన్ తీస్తున్నాడు చెప్తాడు, నేను ఎలా చేయాలో షార్ట్ చేయడం ఇవన్నీ చేసి ఇస్తూ ఉంటాను. ముఖ్యమైన సీన్స్, సాంగ్స్, క్లైమాక్స్ మొత్తం నేను తీస్తాను. అలా అయితే నీకు ఇష్టం అయితే చేద్దాం అన్నాడు. అయితే ఒకటంటే దర్శకత్వ పర్యవేక్షణ అనేస్తాం మీ పేరు. ఓకే అన్నాడు. అట్లా చేసి మొదటి సినిమా రామదండు అని తీసాం. హిట్ అయింది, మంచి హిట్ అయింది. అందులో పిల్లల సినిమా బాగా ఇక్కడ ఇండియాలో కంటే అమెరికాలో పెద్ద హిట్ అయింది. ఆ రోజులు వీడియో క్యాసెట్స్ ఉండేవి. వీడియో క్యాసెట్స్ పిచ్చ సేల్స్ అక్కడ. అప్పుడు అమెరికా వెళ్తే ఎవరింట్లోకి వెళ్ళి మా ఇంట్లో రామదండు ఉందని మా పిల్లలందరూ ఇప్పుడు 10 సార్లు చూసి ఉంటారండి ఇట్లా అని చెప్పి. అప్పట్లో వీడియోనే కదా, అక్కడ ఏం ప్రొడక్షన్స్ లేవు. సో రామదండు తర్వాత అంటే ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూటర్గా మీకు బ్రేక్ ఉంది అప్పట్లో మీరు చేసిన సినిమాలన్నిటికీ? ఎక్కడా నష్టపడలేదు, కొద్దిగా కొత్త లాభం వచ్చేది. ఇది కూడా లాభాలు వచ్చాయి రామదండు కూడా. వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేద్దామని రకరకాలుగా ఆలోచిస్తున్నాం అనమాట. విజయపాపిరెడ్డి గారు బొమ్మరిల్లు అనే సినిమా, ఆయన కూడా మా ఊరి చేటపర్రే. తర్వాత మేమిద్దరం, ఆయన నేను, ముఖర్జీ గారు, ఆయనేమో బిఏ చదువుతూ ఉండేవారు, మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాళ్ళం. మేము ముగ్గురు రూమ్మేట్స్ ఏలూరు కాలేజీ దగ్గరలో ఒక రూమ్ తీసుకొని బాగా ఆత్మీయత. ఆయన సినిమాకి నన్నే హీరోగా బుక్ చేసేటప్పుడు డైరెక్టర్ ఎవరో అయితే బాగుంటుందని ఆలోచిస్తుంటే నేను అన్నా ఒక మాట. ఫస్ట్ సినిమా ఆయన యవ్వనం కాటేసిందని తీశారు, ఓకే, దాసర్ గారి డైరెక్షన్లో. తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అనుకున్నప్పుడు నేనే హీరోది, యవ్వనం కాటేసింలో కృష్ణనాథ్ గారి హీరో. కానీ నా క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్, యవ్వనం కాటేసింలో కూడా చాలా మంచి క్యారెక్టర్ అది. తర్వాత ఈయన అప్పుడు రాజాచంద్ర అక్కడ దాసర్ గారి దగ్గర చేస్తా నాతో. తర్వాత భారతంలో ఒక అమ్మాయికి ఇట్లాంటి వాటికి చాలా సినిమాలు కొన్నాడు. నేను విజయపాపిరెడ్డి గారి దగ్గర, దాసర్ గారి దగ్గర ఒక అతను ఉన్నాడండి, చాలా బాగా చేస్తాడు, రైటింగ్ కూడా బాగా రాసుకోగలడు, పాటలు అయ్యాను, యాక్షన్ గురించి కూడా చేసి చెప్పేవాడు అండి, బాగుంటాడు నేను. అయితే ఒకసారి తీసుకురా అన్నాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు, మాట్లాడాడు. అట్లాడిన తర్వాత ఇది సబ్జెక్ట్, కొత్త సబ్జెక్టు, బొమ్మరిల్లు అనేసి ఇది అని కాదు, అది మలయాళం ఒరిజినల్ అనుకుంటుంది. ఓకే. దాంట్లోంచి ఈయన డీవియేట్ చేసి కొంత మార్పులు చేర్పులు చేసి స్క్రీన్ ప్లేతో సహా అన్నీ వాళ్ళే రెడీ చేసేసారు. ఆయన పెద్ద రచయిత కదా,
విజయబాబురెడ్డి గారు. అవును. ఆయనకు తెలిసిన రైటర్స్ అందరినీ కూడా ఒక 5-6 పిలిపించేసేవాడు. పిలిపించే హోటల్లో రూములు తీసుకొని వాళ్ళతో కూర్చొని ఇదిగో ఈ సినిమాని ఏం మార్పులు చేస్తే ఎలా చేస్తే బాగుంటుందో నీ వెర్షన్ నువ్వు రాయి, నీ వెర్షన్ నువ్వు రాయి, 4 వెర్షన్ రాయించి ఫైనల్గా అన్నీ కలిపి కూర్చొని ఈయన ఫైనల్ వెర్షన్ చేసాం. అట్లా బొమ్మరిల్లు సినిమా ఇచ్చాడు. చాలా చిన్న సినిమా. ఎంత చిన్న సినిమా అంటే ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కలిపితే 4 లక్షలు అయింది మొత్తం. ఫస్ట్ కాపీ వచ్చాడు అప్పటికి. సూపర్ డూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాలి. అవును. పాటలు బాగుంటాయి. తర్వాత అసలు ఈ సెంటిమెంటల్ సీన్స్ ఎంత మంచి సీన్స్ చెప్పాలి. అది పెద్ద హిట్ అయిపోయింది. అయిన తర్వాత బాపిరెడ్డి గారు నెక్స్ట్ విజయ అనే సినిమా కానీ సబ్జెక్ట్ కొనుక్కొని ఫైనలైజ్ చేశాడు. రాజేంద్రని పిలిచి, రాజేంద్ర నువ్వు చేయి, ఇది 2వ సినిమా. అది సినిమా చూసి వచ్చి, సినిమా నాకు నచ్చలేదు సార్. నీకు నచ్చిందో లేదో నీకెందుకే, ప్రొడ్యూసర్ నేను, నాకు నచ్చింది, నువ్వు చెయ్యి. నేను చేయనండి. అటు 2వ సినిమా అది. మొదటి సినిమా ఇచ్చింది ఆయనే పైగా. ఆయన దగ్గర కూడా నేను చేయనండి. ఎందుకు చేయబోయాను? నేనే అడిగాను, ఎందుకు చేయబోయాను? మొదటి సినిమా హిట్ తీసి 2వ సినిమా ఫ్లాప్ తీస్తే బాగోదండి. నెక్స్ట్ కూడా మంచి సబ్జెక్ట్ కావాలి నాకు. అప్పటికి మేము రామదండ అయిపోయింది. సరే అయితే మా సినిమా చేద్దుకెళ్ళి నువ్వు సబ్జెక్టులు వెతకండి. రోజు ఏదో కథ చెప్తా ఉండేవాడు, వచ్చాడు, ఏది నచ్చేది కాదు. ఓ రోజున అన్నాడు వచ్చి, ఏమంటే విజయబాబురెడ్డి గారు ఆయన విజయ అని ఒక బుక్ ప్రింట్ చేసేవాడు ఎవ్రీ మంత్లీ. దానికి ఇంకో బుక్ ప్రింట్ చేసి నవల, సప్లిమెంటరీగా. అప్పుడు ఆ రోజుల్లో అది పెద్ద ఫేమస్. దాంట్లో కామరాజు కథ అని ఒక కథ, చిన్న నావల్ అది. ఆ కథ చెప్పాడు. చెప్తే ఇంత మంచి కథ తిన్నాళ్ళు పడి చెప్పకుండా ఇదేంటే పిచ్చి పిచ్చి కథలు చెప్తా, బాగుంది, ఇది చేద్దామన్నా అని అంటే ఆయన చెప్పాడు. అప్పుడు బాపిరెడ్డి గారి పుస్తకం వినండి ఇది అని. అలాగని బాపిరెడ్డి గారు అడిగారు. బాపిరెడ్డి గారు బాగుంటుంది, నాకు ఆ కథ తీసుకుందామని ఉందండి అన్న. మంచి సబ్జెక్ట్ అని నేనే చేద్దాం అనుకున్నాను, చేసుకో నీకు కావాలంటే అన్నాడు. రాజచంద్రని పెట్టి రామదండి అయిన తర్వాత రామదండి వరకు మురళీ చిత్ర అనే బ్యానర్తో చేసాం ఫస్ట్ది. తర్వాత 2వ సినిమా చేసే ముందు గిరిబాబు గారు అప్పటికి 2 సినిమాలు చేశాడు. యువతరం కదిలింది ఒకటి, దేవతలార దీవించండి ఫస్ట్ పిక్చరు. తర్వాత కృష్ణ గారును గిరిబాబు ఇద్దరు హీరోలుగా చేశారు. సింహ జయం అన్నది ఏదో అట్లాంటిది, సింహగర్జన, ఫోక్లోర్, సెమీ ఫోక్లోర్ సినిమాలుగా చేశాడు. పెద్ద హిట్ అయింది అది కూడా. తర్వాత 3వ సినిమా నన్ను హీరోగా పెట్టాడు. సరే అల్లూరులోనే షూటింగ్. అక్కడికి వెళ్ళేటప్పటికి క్లాప్ బోర్డు ఫస్ట్ చూస్తే జయవేరి ఏం లేదు. వాళ్ళ అమ్మాయి పేరు ఏదో ఉంది, వాళ్ళ అమ్మాయి పేరుతో పెట్టాడు. ఇదేంటయ్యా జయవేరి పెట్టలేదు, ఇది పెట్టావు ఏంటంటే మా అమ్మాయి పేరు పెట్టుకున్నాను అన్నాడు. మరి జయవేరిని ఏం చేస్తున్నావు అన్నాడు. అది తీసాను అన్నాడు. నాకు నచ్చిన పేరు అయ్యేది, నీకు అభ్యంతరం లేకపోతే ఆ జయవేరి నాకు ఇవ్వండి, నేను తీసుకుంటానని. తీసుకోవాలన్నాడు. సరే అప్పుడు మురళీ చిత్రాన్ని దాన్ని పక్కన పెట్టేసి జయవేరి ప్రొడక్షన్స్ పెట్టి వరాల అబ్బాయి తీసాం ఫస్ట్. సూపర్ డూపర్ హిట్. అక్కడి నుంచి ఇక వరుస రాజచంద్రతో ఒక 12 సినిమాలు 15 సినిమాలు చేసాం. అన్ని హిట్లే. ఇక అతనికి ఎంత పేరు వచ్చేసిందంటే మురళీమోహన్ అని ఒక చిన్న హీరోయిన్ పెట్టుకొని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అదరగొట్టేస్తాడు ఇతడు. తర్వాత మేము కూడా కలర్లకు మారిపోయాం. కలర్ దిగటం మొదలు పెట్టాం, కలర్ చేస్తామని. శోభనం బాబు గారితో 3 మిత్రులు అనే సినిమా చేశాం మేము. 3 మిత్రుల సినిమా కూడా రాజచంద్ర డైరెక్షన్. దానికి ముందు సినిమా ఓ తండ్రి తీర్పు అని, అవతార్ అని నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్ కూడా వచ్చింది. ఆ సినిమా చేసి అది రిలీజ్ అయ్యి చాలా సూపర్ డూపర్గా ఆడుతుంది. సైమల్టేనియస్గా ఈ షూటింగ్ జరుగుతుంది. ఇది రిలీజ్ అయ్యి ఇది కూడా 150 రోజులు ఆడింది. ఇది వరుస 2 పెద్ద హిట్లు వచ్చేటప్పటికి సోమన్ బాబు గారు 3 మిత్రులు చేసేటప్పుడు రాజచంద్రన్ నోటీస్ చేస్తూ ఉండేవాడు. చేసి ఆయన నెక్స్ట్ ప్రొడ్యూసర్కి ఎవరికో, ఆ డైరెక్టర్ బాగుండండి, బాగా చేస్తున్నాడు, అతను పెడదామండి నేను. ఎందుకంటే మార్కెట్లో కూడా తెలుస్తుంది 2 పెద్ద హిట్లు వెళ్తున్నాయి. సరే ఇచ్చిన కానీ తనకి ఒక 2 దాకా మురళీమోహన్తో తీసాం, సోమన్ బాబు గారు అండి హీరో సినిమా వచ్చింది. మేము సంతోషపడ్డాం, అతను సంతోషపడ్డాడు. చేశాడు. చేసిన తర్వాత 3-4 వచ్చేసి గ్రేడ్ పెరిగిపోయింది అన్న లెవెల్లో వేసి మాకే డేట్ లెవెల్ లేని పరిస్థితికి వచ్చి పోన్లే పైకి వచ్చావు కదా చేసుకో. తర్వాత కూడా చేశాడు మాకు కొన్ని. తర్వాత అతని ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చి ఏదైనా నచ్చక ఇలాంటి ప్రవర్తన ఉంటే మాత్రం మాకు దాంట్లో వద్దు అని చెప్పి. అంటే ఎలా అండి, పారితోషికం డిమాండ్ చేయడం అన్న అలా
ఓకే ఓకే వేరే వేరే ఇక అన్నీ ఇప్పుడు చెప్పు. యా ఒక ఆర్టిస్ట్ తోటి చేసుకొని పెళ్లి చేసుకుంటారు, దీని లెవెల్ దాకా వెళ్ళాడు. ఓకే. కాదు సార్, ఇప్పుడు ఇన్ని సక్సెస్లు, ఆర్టిస్ట్గా ఇంత పేరు, ఇవన్నీ ఉన్నాయి కదా, కానీ సినిమా ఫీల్డ్లో ఇవన్నీ ఒక్క సినిమాతో పోతాయి కదా, మీరు అది ఫేస్ చేశారా? ఉన్నాయి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మాకు కూడా. అప్ అండ్ డౌన్స్ ఉండటం వేరు, కోలుకోలేని దెబ్బ తగలటం వేరు. అంటే నాకు అంతకుముందు 2 దెబ్బలు తిన్నాను. ఒకటి బిజినెస్ మీద నటిస్తూ సినిమా ప్రొడక్షన్ చేస్తా కూడా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో హైదరాబాద్లో హరికృష్ణ గారు లక్ష్మీ చిత్ర అవును, వాళ్ళ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు పార్ట్నర్గా చేరాను. అందులో సోమన్ బాబు గారు, చంద్రగారు, వీళ్ళందరూ కూడా ఉండేవారు. తర్వాత ఏమో సాయి కృష్ణ ఫిల్మ్స్ అని, అది విజయవాడ హెడ్ క్వార్టర్స్ తోటిది. ఓకే. దాంట్లో కృష్ణ గారు, దాసనారాయణరావు గారు, ఇంకెవరెవరో ఉన్నారు. దాంట్లో కూడా పార్ట్నర్గా చేరారు. కేశవరావు దానికి కేశవరావు గారు. ఆ 2 కంపెనీల్లోనూ పార్ట్నర్గా చేరాను. కాబట్టి మనం వెళ్ళటం కూర్చోవటం అది ఏముండదు, అంటే స్లీపింగ్ పార్ట్నర్స్మే, అంతా వాళ్ళే చూసుకుంటారు తప్ప మనం వెళ్ళాం. మా సినిమాలు ఏమి వాళ్ళ దగ్గర మేము తీసుకోలేదు, మా సినిమాలు ఏమి వాళ్ళకి ఇవ్వలేదు, సినిమాలుగా ఏమీ ఇది లేదు. అంటే అందులో నేను కూడా పార్ట్నర్ అని 2 కంపెనీల్లో పార్ట్నర్. ఈ 3 మిత్రులు షూటింగ్ జరిగేటప్పుడు సోమన్ బాబు గారు అడిగారు రోజు, మురళీమోహన్ గారు మరి మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నాడు. సార్ నేను బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, సినిమాల్లోకి వచ్చిన తర్వాత బిజినెస్ చేయలేకపోతాననే ఆలోచన నాకు వచ్చిందండి, అందుకనే జైబేరి బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నామండి అన్న. వెరీ గుడ్, అది మంచి పని చేస్తున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు, బాగుంది అన్నాడు. ఇంకో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు పార్ట్నర్గా చేరానండి. ఏంటి అయ్యి అంటే ఇట్లా చెప్పాను, సాయి కృష్ణ ఫిలిప్స్, లక్ష్మీ చిత్ర 2 అండి. మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారా అన్నాడు. కూర్చోండి, నాకు ఎక్కడ కుదిరి ఫుల్ బిజీగా ఆ రోజుల్లో వెళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలీదు, మీరు వెళ్ళరు అక్కడికి, మీరు పార్ట్నర్ అంటే మీ ఉద్దేశం ఏంటి, ఆయన కష్టపడి సంపాదించి మీకు డబ్బులు పంచుతారని అనుకున్నారా మీరు అన్నాడు. ఏం లేదండి, చాలా మంచివాళ్ళు అండి, అలాంటి వాళ్ళు కాదు, నైస్ పర్సన్ అండి అన్న. నా అనుభవంతో నేను చెప్తాను, మీ ఇష్టం, అది మాత్రం నాకు నచ్చలేదు అన్నాడు. లేదండి అన్న, నేను ఒప్పుకోరు కదా, నాకు ఎవరైనా అందరూ నాకు మంచిగానే కనపడతారు, ఇతను మంచివాడు కాదేమో, ఇతను ఈ చెడు లక్షణం ఉందేమో అనే అసలు ఆలోచన, నెగిటివ్ థింకింగ్ ఉండదు మీకు ఎప్పుడు, నెగిటివ్ థింకింగ్ అస్సలు ఉండదు, ఏదైనా పాజిటివ్ థింకింగ్. ఈవెన్ మా బ్రదర్ కిషోర్ గారే అంటాడు, నీ కళ్ళకి అందరూ మంచి వాళ్ళే కనపడతారు, అందరు చెప్పింది నేనేస్తావు ఇది అనేవాడు. సరే 6 నెలలు అయ్యేటప్పుడు ముందు సాయి కృష్ణ మొదలుపడింది, సాయి కృష్ణ కాదు లక్ష్మీ చిత్ర నైజాంలో ఆఫీసు మూలపడిపోయింది, పోయినాయి డబ్బులు. అది జరిగిన 6 నెలలకి సాయి కృష్ణ ఫిల్మ్స్, అది డబ్బులు పోయినాయి. సరే మనం పెట్టుబడి పెట్టాం, పోయింది పోన్లే, మనం సంపాదించుకుంటున్నాం కదా అనుకున్నాం. సాయి కృష్ణ ఫిల్మ్స్ దాని మీద చాలా అప్పులు ఉన్నాయి దాని మీద. ఓకే. ఆ అప్పులన్నీ నా మీద పడ్డారు వచ్చి. నాకేంటి సంబంధం అయ్యా, నేనేమో మీ మొహం నేను ఎప్పుడు చూడాల, మీకు నేను ఫలానా అని తెలిసాము, కానీ మీరు అప్పు ఇచ్చినప్పుడు కానీ సంతకాలు పెట్ట కానీ ఏమన్నా చేశానో చేయలేదు కదా, మీరు నా మీదకి ఎట్లా వస్తారు. అప్పటికి ఆయన చచ్చిపోయాడు, సూసైడ్ అది చేసుకుంది. కాదండి, మీరు ఆ కంపెనీలో ఉన్న పార్ట్నర్ మీరే, సౌండ్ పార్టీ, కంపెనీ రూల్స్ ప్రకారం మీరు మాకు పే చేయాల్సిందే. అంటే నేను పే చేయను అని అంటే కుదరదండి అది అన్నారు. అప్పుడు మా యాక్టర్ని పిలిచాడు, ఏంటండి ఇట్లా అంటున్నారు, ఏంటి అంటే కంపెనీలో పార్ట్నర్గా ఉన్నప్పుడు ఆ కంపెనీ ఏదైనా దివాళా చేస్తే వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకునే బాధ్యత సౌండ్ ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీదకి వెళ్తారు, సౌండ్ పార్ట్నర్. మీరు సౌండ్గా ఉన్నారు, ఇప్పుడు సినిమాలు చేస్తారు, అందుకని మీ మీదకి వచ్చారు, యూ హ్యావ్ టు పే అన్నారు. అప్పుడు వాళ్ళు నల్లన్నట్టు పిలిచి, ఏమంటే నాకు సంబంధం లేని ఇది, మీ డబ్బుల్లో మీరు వాళ్ళకి వడ్డీలు ఇచ్చారు, వడ్డీలు సంపాదించారు, కొంత డబ్బులు సంపాదించారు మీరు, కానీ నేను ₹1 కూడా సంపాదించుకోలే, నా మొత్తం డబ్బు అంతా పోయింది. నా డబ్బు పోయిన దానికే నేను బాధపడతా అంటే మళ్ళీ మీరు వచ్చి మీ అప్పులు అంటారేంటి, ఓ పని చేయండి, మీరు ఎంత డబ్బులు ఎవరెవరికి ఇచ్చారో, అది ఏ డేట్లో ఇచ్చారో చెప్పండి, వడ్డీ ఇవ్వను, ₹1 కూడా వడ్డీ ఇవ్వను, మీరు ఇచ్చిన డబ్బులో అసలు డబ్బులో 50% నేను పే చేస్తాను, అంతకంటే చేసే కెపాసిటీ నాకు లేదు, నా దగ్గర ఉన్న నేను ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బులో నేను అప్పులు తెచ్చాను వరకు పనికొస్తుంది తప్ప 50% మీరు ఒప్పుకుంటే ఇస్తాను, లేకపోతే మీ ఇష్టం అండి అన్న. అది ఎలా కుదురుద్ది అన్నాను. సరే మీ ఇష్టం అని చెప్పాను కదా అన్న. వెళ్ళిపోయారు, వాళ్ళు చర్చించుకున్నారు. ఒక వారం అయిన తర్వాత వచ్చి,
సరే మీరు చెప్పినట్టే ఆ 50% ఇవ్వండి నేను. సో ఆ 50% తరపున ఇచ్చేటప్పటికి అప్పుడు దాకా మనం సంపాదించిన డబ్బులు దానికి వెళ్ళిపోయి ఎంత కట్టారు సార్ అప్పుడు చాలా కట్టేవాడిని. అప్రాక్సిమేట్గా? ఆ రోజుల్లో అంటే ఇంత కోట్ల మీద లేదు లేదు కదా. బిజినెస్. 25 lakhs అంత పోయింది ఓహో. రెండు కంపెనీల మీద. లక్ష్మీ చిత్ర కూడా మీకు లాసేనా? ఆసే మొత్తం పోయింది. మొత్తం పోయింది. తర్వాత సోమనాథ్ గారి దగ్గరికి వెళ్ళా. ఓకే. ఏమంటే మీరు చెప్పినట్టు అయింది ఆ రోజు, నేను ఏం మాట్లాడతాను ఏం నడుతూ అన్నారో కానీ 2 మూత పడిపోయినాయండి, మీరు చెప్పినట్టు అయిందండి అని అప్పుడు అడిగా. ఏమండి నా సంగతి సరేనండి, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో మీరు, నా మీద 10 రెట్లు ఎక్కువ నాకు సలహా చెప్పారు, మరి మీరెందుకు, మరి మీరేం చేస్తున్నారండి, మీ డబ్బులన్నీ ఎక్కడ పెట్టుబడుతున్నారండి అన్న. మరి ఆయన లక్ష్మీ చిత్రాలు ఆయన కూడా పెట్టాడు. ఆ లక్ష్మీ చిత్రాల పార్ట్నర్లో ఆయన కూడా ఒకడు. కాకపోతే లక్కీగా వాళ్ళు ఏంటంటే కొంతమంది అది ట్రాక్ సరిగ్గా నడవట్లేదు అని బయటకు వచ్చేసారు. అలా అందరూ బయటకు వచ్చారు. కానీ నాకున్న బిజీకి అప్పుడు ఏది జరుగుతుంది అనేది కూడా నాకు తెలుసుకోలేదు, మీరు తెలుసుకోలేకపోయింది. అట్లాగే సాయి కృష్ణలో కూడా దాసనారాయణ గారు పార్ట్నర్గా ఉండేవాడు, కృష్ణ గారు పార్ట్నర్గా ఉండేవారు. వాళ్ళందరూ కూడా 1 by 1 తప్పుకున్నారని తెలిసి నేను కూడా వెళ్ళి, ఏమంటే నాకు వద్దండి, నాకు కుదరట్లేదు కూడా, నన్ను అకౌంట్స్ తేల్చేసి నాకు ఇచ్చిన ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి నన్ను. అలాగేనండి మురళీమోహన్ గారు, ఇంకో 3 monthsలో ఇయర్ అయిపోతుంది కదా, అప్పుడు అకౌంట్స్ చేసిన తర్వాత చేసి ఇచ్చేద్దాం అన్నాడు అని 1 year లాగి ఇచ్చాడు ఆయన. ఆయనకి నేను ఒక్కడే పార్ట్నర్ అప్పుడు. ఈ 1 year అయిన తర్వాత ఆయన సడన్గా చనిపోయాడు. దాంతో అన్నీ నా మరి ఇట్లా పెండింగ్, మరి నేనేం చేయాలి అని, మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారండి. అప్పుడు చెప్పాడు ఒక మాట ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, 1 వంతే భూమి ఉంది. ఈ 1 వంతు భూమిలో మంచు పర్వతాల్లోకి వెళ్ళి ఉండలేరు, ఎడారులకి వెళ్ళి ఉండలేరు. అక్కడేమో చలికి దీనికి ఉండలేరు, ఇక్కడేమో వాటర్ ఉంటుంది ఎడారులు. అందుకని నివాసయోగ్యంగా ఉండే ల్యాండ్ అనేది చాలా లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని కంట్రీస్లో కూడా జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి నా ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి నేను దాని మీద పెడుతున్నాను అన్నాడు. మా భలే గొప్ప మాట చెప్పారండి నాకు. జనరల్గా ఎంత ఆలోచన రాదు మనకి, నిజంగా చాలా ఇదండి అన్న. అంటే నాకు ఎలా అనిపించిందంటే, కురుక్షేత్రం మధ్య జరిగేటప్పుడు అర్జునుడు అస్త్రసన్యాసి చేసి నా సోదరుని, నా భావాలని, నా వాళ్ళని ఇన్ని చంపేస్తాను, ఇందుకో నా యుద్ధం రాజు కోసం గీతను బోధించిన శ్రీకృష్ణులాగా అనిపించాడు. చేస్తే అప్పుడు కృష్ణుడు భగవద్గీతలాగా జ్యోతి ఇదంతా చెప్పి నువ్వు ఎందుకు చేయాలి అని చెప్తాడు. ఆయనకి ఎలా అయితే చెప్పాడో అలా చంద్రబాబు గారు నాకు చెప్పారని నేను ఫీల్ అయ్యి అప్పటి నుంచి ఏ డబ్బులు వస్తే ఆ డబ్బులతో ఒక 200 గజాల స్థలమో, లేకపోతే 500 గజాల స్థలమో, లేకపోతే ఒక అపార్ట్మెంటో, లేకపోతే ఒక ఇల్లు, ఇట్లాంటివి. చెన్నైలో చేశారా? చెన్నైలో ఉండగా అంటే కొనుక్కోవడం ప్రాపర్టీస్. ఓకే. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అమ్మితే లాభాలు రావటం అట్లాంటివి జరిగింది. తర్వాత ఇండస్ట్రీ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చింది, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చింది. అప్పటికి నేను సినిమాలో మీ హిందా మొదట చెప్పినట్టుగా మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండలే ఉన్నాం. 20 ఏళ్ళు కూడా దాటిపోయింది అప్పటికి. ఇక హీరోగా అయ్యొద్దు అంటే అంతకుముందు ఏదో సందర్భంలో ఒక హీరో పేరు చెప్పను నేను, ఆ హీరో సినిమా రిలీజ్ అయితే అందరూ డ్యూయట్ సాంగ్ చేస్తా అంటే అప్పటికే ఆయన కొంచెం పొట్టా గిట్ట కూడా వచ్చేసింది, వచ్చింది. సో బాగా అరిసారు, హూట్ చేశారు. అది చూసిన తర్వాత అప్పుడు ఇంకా నేను సినిమాలోకి రాలా, ఎవడైనా హీరో ఇంత లేట్గా దాకా చేయకూడదు అని నాకు నేనే అనుకున్నా. మా సొంత బ్యానర్ ఉంది, బ్రహ్మాండంగా సినిమాలు తీస్తామని కూడా చేస్తున్నాం కదా, మా సినిమాల్లో కూడా నేను హీరోగా చేయను అని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో అనౌన్స్ చేశాను. మరి ఏ క్యారెక్టర్ చేయరా అన్నారు. క్యారెక్టర్ రోల్స్ అయినా వస్తే చేస్తాను, అంతకని హీరోగా చేయను, మా సొంత సినిమాలో చేయను, బయట సినిమాలో చేయను నేను అనౌన్స్ చేశాను. చేసిన తర్వాత షిఫ్ట్ అయ్యాం అక్కడికి. షిఫ్ట్ అయ్యేటప్పటికి ఏం చేయాలి, సినిమాలు ఏమో రావట్లేదు. అప్పటికి ఒక 2-3 సినిమాల్లో హీరోయిన్ ఫాదరు ఆ క్యారెక్టర్స్ చేశా కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసుకున్న తర్వాత హీరో ఫాదర్ లాగా లేడండి, హీరోయిన్ ఫాదర్గా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి ఏటా మొదలుపెట్టారు. అంటే నా పర్సనాలిటీ నాకే వ్యతిరేకమైంది అనమాట. ఇప్పుడు మీకున్నాడు అక్కడ నాకు
బాల్డ్ హెడ్ వచ్చేసి ఇది ఉంటే ఆ పెద్దరికం వచ్చేది. ఇద్దరికి వచ్చి ఆ పెద్దరికం రాలా నాకు, అందువల్ల అదికి రాలా. ఇక అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం దీని మీద కూర్చుంటే ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బంతా అయిపోద్ది ఇంకో 4-5 ఏళ్ళు అయ్యేటప్పటికి అని అప్పుడు సోమబాబు గారు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని రియల్ ఎస్టేట్లో దిగాం. ఓకే. అదే ఇందాక ఇదొక ఇదైన తర్వాత ఇద్దరు సినిమా నాకు బాగా నష్టపెట్టిన సినిమా అది ఒకటి, మండత్వం వాళ్ళు తీసింది ఇరువర్ అని. తమిళ్లో ఇరువర్, తెలుగులోనేమో ఇద్దరు అని. ఆ సినిమాలో పెట్టిన మొత్తం ఒక్క రూపాయి కూడా మిగలకుండా వెళ్ళిపోయింది మొత్తం. అప్పట్లో ఎంత సార్ అది మీరు కమిట్ అయింది? అప్పటికి ఎంత 2.5-3 lakhs కొన్నాం అనుకుంటా. అది 2.5 కాదు ఇంకెక్కువే, కరెక్ట్గా నాకు గుర్తులేదు. అది మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైట్స్, అదే ఏపీ రైట్స్, ఏపీ డబ్బింగ్ రైట్స్ అయింది, పెద్ద అమౌంట్. అది చాలా పెద్ద హోప్తో వెళ్ళాం. అంటే ఎంజీఆర్ గారు కరుణానిధి గారు కథ, 2 క్యారెక్టర్లు బ్రహ్మాండంగా ఉంటుంది అది అని అనుకున్నాం. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్, సినిమా రిలీజ్కి వచ్చినప్పటికేమో కరుణానిధి గారు చీఫ్ మినిస్టర్. ఆయన మా కథ తీస్తాడని చెప్పి మొత్తం తీసుకురండి నాకు సినిమా చూపించండి అన్నాడు. సినిమా చూపించి ఈ సీన్ తీసి ఆ సీన్ తీసి ఇది కట్ చేయి అది కట్ చేయి ముక్కలు చేస్తారు. ఇక అది అతుకులు బొంతలాగా అయిపోయింది అన్నమాట. మళ్ళీ షూట్ చేయడానికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవో ఏదో అలాగే రిలీజ్ చేశారు. మార్నింగ్ షో అయిందండి, పెద్ద బ్రహ్మాండమైన రిటర్న్ క్రౌడ్ తోటి సినిమా ఓపెన్ అయింది. ఇక బ్రహ్మాండం అయింది. అబ్బో ఎంతమంది జనం వచ్చారని ఆనందపడిపోయాం. మేము కూడా సినిమా చూడలేం, మాకు కనీసం ఆల్బమ్ కూడా చూపిస్తాం. చూస్తున్నాం ఇంటర్వ్యూ బోర్ కొడుతుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది అన్నమాట అనుకుంటున్నాం. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి అది ఇంకా ఇదిగా ఉంది. అర్థమైపోయింది ఈ సినిమా అటర్ ఫ్లాప్ అని. సినిమా అయ్యేదాకా కూడా ఉండలే. ఇక ఆఖరిగా పావుగట్లు అయిపోద్ది కదా తీసి వెళ్ళిపోయింది. బిగ్ ఫ్లాప్, మ్యాట్ని ఇచ్చి తగ్గిపోయింది. ఫస్ట్ షోకేమో రిటర్న్ క్రౌడ్, సెకండ్ షోకేమో 25-50% నిండింది. ఫస్ట్ షోకి వచ్చినప్పటికి అది కొట్టండి అట్టర్ ఫ్లాప్ అనమాట. దాంతో అదొకటి పెద్ద షాక్ ఫైనాన్షియల్గా. తర్వాత మళ్ళీ ఏదో కష్టపడ్డాం, రియల్ ఎస్టేట్లో కొంత అది ఇది చేసుకొని మళ్ళీ నిలబడ్డాం. కానీ ఆ తర్వాత సినిమాల్లో మళ్ళీ మీకు అంత ఇది లేదు కదా ఫైనాన్షియల్గా? లేదు, సినిమాల్లో వచ్చింది తీసాం. తర్వాత చాలా సినిమా తీసాము. అంటే నేను హీరోగా అయ్యకుండా నాగార్జున హీరో గారితో తీసాం. వారసుడు చేశారు. వారసుడు టైంలో కూడా కృష్ణ గారు చేసాం. అవును, తర్వాత మహేష్ బాబుతో తీసాం. సినిమాలుగా పెద్ద నష్టం ఏం రాలే. మేము తీసిన సినిమాలు చిన్న 1-2 నమ్మిన బంటి అనేదో తీసాం, అదొకటి ఫ్లాప్ అయింది అంతే. మిగిలిన హిట్సే, కొన్ని యావరేజ్ హిట్స్, కొన్ని బంపర్ హిట్స్. సినిమా సార్ వారసుడు టైంలో కృష్ణ గారి ఫ్యాన్స్కి నాగార్జున గారి ఫ్యాన్స్కి మధ్య వార్ జరిగింది కదా, అది మిమ్మల్ని ఏమైనా తాకిందా అది? అయ్యో తాకటం ఏంటి, సినిమా రిలీజ్ అవగానే కృష్ణ గారి ఫ్యాన్స్ వచ్చేసేసి మా ఇంటి మీద పడ్డారు. ఏంటి అయ్యా అంటే అందులో వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల్లో ద్వేషిస్తూ ఉంటాడు కొడుకు తండ్రిని ద్వేషిస్తూ రాను ఏదో ఎరా నువ్వెంత ఇదేదో ఏదో డైలాగులు ఉన్నాయి ఇట్లాంటి. అది ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అఫ్టర్ నాగార్జున వచ్చేసి మా హీరో గారిని రా అంటాడా నువ్వు అంటాడా అని చెప్పి ఏమైనా సరే ఆరేది కట్ చేయాలండి అంటూ వచ్చారు. ఇంటి మీదకి వచ్చారు. ఏంటయ్యా అన్న ఇది అన్నాడు. తీసాను. సినిమా ఈ సినిమా ఆయన రాజుకారి క్యారెక్టర్ ఇచ్చినా, పేదవాడి క్యారెక్టర్ ఇచ్చినా, అడుక్కునేవాడి క్యారెక్టర్ ఇచ్చినా క్యారెక్టర్ తప్ప అక్కడ ఇండివిజువల్గా ఏముండదు. అది మాత్రం ఏం మార్చడానికి వీలవుతుంది. మీరు మార్చకపోతే తగలబెట్టేస్తామండి అన్న. తగలబెట్టాడు, ఇష్టం. సినిమా మాత్రం మేము మార్చాం అన్నారు. సినిమా 2వ రోజుకో 3వ రోజుకో వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి కోపడ్డారు. కృష్ణ గారు కోపడ్డాడు, తర్వాత దాసర్ గారు వీళ్ళు అందరు కూడా చెప్పారు. తర్వాత మార్చలేదు అసలు ఏ సీన్ కూడా కట్ చేయాలి. ఓకే అస్సలు కట్ చేయాలి. అలాగే మహేష్ సార్ అతడు అసలు ఈ రోజుకి కూడా టీవీల్లో వస్తుంటే అతుక్కుపోయి సినిమా మొత్తం చూస్తారు. కానీ మీకు రిలీజ్ టైంకి మీకేంటి సార్ ఆ సినిమా? రిలీజ్ టైంకి మాకు నష్టమేనండి. కాకపోతే ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత ఒకటిను అప్పుడు ఆ సినిమాకి పెద్ద సెట్ వేసాం. మా సైట్ ఉంటే మా సైట్లోనే వేసాం. వేసిన తర్వాత సినిమా హిట్ అయిపోయింది. బోర్డన్ని షూటింగ్ వాళ్ళందరూ వచ్చి తీసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అప్పుడు అనిపించింది అనమాట, ఈ ఒక్క బిల్డింగ్ మీదే ఎంత డబ్బులు వస్తుంది, మన సైట్ ఉంది కదా ఇక్కడ, ఇంకా
ఒక మన కెఎస్ రామారావు గారు అప్పుడు సిసి ఫిల్మ్ సిటీ అని పెట్టి గార్డెన్ సిటీ లాగా పెట్టారు, షూటింగ్ స్టూడియో లాగా. అలాగే అంబికా రాధా వాళ్ళది మెడ్రాస్లో ఉండేది, దాంట్లో అట్లాగే అన్నీ కోర్టు, గుడి, అన్నీ హాస్పిటల్ అన్నీ ఉండేవి. ఇప్పుడు నానక్రామగూడలో రామానాయుడు గారి స్టూడియోలో అలాగే వేశారు. అలా అది చేద్దామని అనుకొని ప్లాన్ చేసేస్తాను. ఈ లోపల అవుటర్ రింగ్ రోడ్డు కూడా వచ్చి మొత్తం ఇదంతా కొట్టుకుపోయింది. అందులో సెట్ వేసిన సెట్ బిల్డింగ్ మొత్తం అన్నీ పోయినాయి. దాంట్లో 15 ఎకరాల దాకా పోయింది. మీది 15 ఎకరాలు పోయిందా? ఓకే. కాంపన్సేషన్ వచ్చింది కదా సార్? ఏంటి కాంపన్సేషన్? వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆక్షన్ వేసామో 14 కోట్లు ఎంతో వచ్చింది వాళ్ళకి ఎకరానికి. వీళ్ళు మాకు ఇచ్చింది 10 కోట్లు, 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షల ఎకరానికి? ఎకరానికి 10 లక్షలు. మీరు కొంది ఎంత సార్? మేము కొన్నది ఇంకా అక్కడ తక్కువే. ఓకే ఓకే. అయినా కూడా అప్పుడు మార్కెట్లోనే అప్పటికి 10 కోట్ల దాకా ఉంది. తప్పదు, అన్నిటికీ తల ఉంచేటప్పుడు తల ఉంచాలి, తల ఎత్తేటప్పుడు తల ఎత్తాలని. కాకపోతే ఎత్తినప్పుడు సక్సెస్ అయినా ఎగరలేదు, ఫెయిల్ అయ్యామని కుంగిపోలేదు. బట్ ఏదేమైనా శోభన్ బాబు గారి సలహానే ఈరోజు మురళీమోహన్ గారిని ఈ స్టేజ్లో నిలిపింది. ఎగ్జాక్ట్గా. అందుకని నేను ఎక్కడ చెప్పాల్సి వచ్చినా చెప్తాను. ఒకరోజు శోభన్ బాబు గారు ఫోన్ చేశారు, మురళీమోహన్ గారు మీరు ప్రతి ఇంటర్లోనూ చూస్తున్నాను, మీరు ఏంటి నా గురించి ఎంత ఇదిగా చెప్తున్నారా అన్నాడు. సార్ నేను సిన్సియర్గా ఫీల్ అయ్యి చెప్తున్నా అండి, మీరు చెప్పిందంటే అంత నిజం ఉంది. అప్పటికి ఆయన సినిమాల్లో యాక్ట్ చేయటం కూడా మానేశారు. ఏదో నేను మిమ్మల్ని గురించి ఎక్కువ చెప్తే మీరు నాకు డేట్లు ఇస్తారనో, లేకపోతే మీరు మీ సినిమాల్లో నాకు వేషం ఇస్తారనో చెప్పరు కదండి. అది కాదు కదా, మీరు సినిమాలో చేయటం మానేశారు. ఇప్పుడు నాకు సొంత సినిమాలే తీసుకుని ఇది వచ్చింది. అయినా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా అందరికీ తెలిసిన నిజమైనా కూడా చెప్పవలసిన రీతిలో చెప్పవలసిన టైంలో చెప్పారు. అది నా జీవితాన్ని మార్చిందండి అది. అందుకని నేను చెప్తానండి, మీరు చాలా బాగా చేస్తాను, నేను ఊరికే కొనిపెడతాను తప్ప మీలాగా డెవలప్ చేయడం, అమ్మటం ఇవన్నీ చేయట్లేదు కదా అన్నాడు. మరి మీలాగా డబ్బులు ఉంటే నేను కూడా ఉంచుకునేవాడిని అండి, అమ్మేగాడు. మరి నాకు అన్ని అప్పులు తెచ్చుకొని నేను చేస్తాను. అప్పుడు బ్యాంక్ లోన్స్ కూడా వచ్చాయి కదా ఇక్కడ పెట్టినప్పుడు. మళ్ళీ మన సినిమా వాళ్ళ దగ్గర నుంచే అప్పులు ఫైనాన్స్, సినిమాకి ఫైనాన్స్ చేసిన వీళ్ళు ఉన్నారు కదా అందా, వాళ్ళ దగ్గరే తెచ్చేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో వాళ్ళు చిన్న సినిమాలకి 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీలు తీసుకునేవారు. పెద్ద సినిమాలకి అందరికీ 3% మీద ఇచ్చారు, అది 3 రూపాయల వడ్డీ మీద. అట్లా రియల్ ఎస్టేట్ కూడా 3 రూపాయల వడ్డీతో తెచ్చాం. మామూలుగా రియల్ ఎస్టేట్ మీద అంత గిట్టుబాటు అవ్వదు, అంత ఇంట్రెస్ట్ మీద. బట్ ఏదో ఒకటి చేయాలి కదా, అట్లా తీసుకొని చేసాం. ఎప్పుడు ఏ స్టేజ్లో మీకు ఇక ఓకే ఇప్పుడు ఇక ఎలాంటి ఇబ్బంది లేదు అన్నది ఏ స్టేజ్లో మీరు ఫీల్ అయ్యారు సార్? ఏ స్టేజ్ అంటే, నేను హీరోగా అయ్యకపోయినా కూడా కొంచెం మంచి సినిమాలు తీసాం. సినిమాల్లో ఎప్పుడు సూపర్ డూపర్ ఎంత పెద్ద ప్రాఫిట్స్ ఏం రాలేదు, కానీ మా ఫైనాన్స్ కూడా చేసేవాళ్ళం. ఓకే, ఫిల్మ్ ఫైనాన్స్ కూడా. అది అట్లా ఏదో ఒక విధంగా అన్నీ బాగానే వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాతే మనం ఈవెన్ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడ ఈ వెంచర్లన్నీ వేసి అమ్ముడు పోని స్టేజ్ కూడా మీరు చూసారు వచ్చింది. అదే సిలికాన్ కౌంటీ అని వేసాం, అది మన సిసి ఫిల్మ్ సిటీ. అవును, అది ఆయన ఏదో సినిమా తీసి డబ్బులు చాలక ఫైనాన్స్ మన కేఎల్ఎన్ రాజు గారు అని ఉన్నారు కదా, అవును, ఆయన దగ్గర డబ్బు తెచ్చి కట్టలేక స్టూడియో ఇచ్చేసాడు, అమ్మేసాడు ఆయన. అది మేము చేద్దాం అనుకున్నప్పుడు రాజుగారు మాకు బాగా ఫైనాన్స్ డీలింగ్స్ ఇవన్నీ ఉండేవి. ఓ రోజున అడిగాం అన్నమాట కిషోర్ నేను వెళ్ళి, ఏమండి అది కనుక మీరు ఇచ్చేటట్టే ఇది జాయింట్ వెంచర్ చేద్దామండి, మేము డెవలప్ చేసి ఇది చేస్తాం, 50-50 షేర్ అండి అని చెప్తే, బాగుంది చేద్దామండి అన్నాడు. వర్క్ మొదలుపెట్టాము, జరుగుతుంది. సగం వర్క్ అయిన తర్వాత ఒక రోజున వచ్చి, ఏమంటే నాకు ఇవన్నీ వద్దులేండి, మీరు చేసుకోండి, మీరు బాగా చేసుకుంటున్నారు కదా, మీరు చేసుకోండి అన్నాడు. మరి నేను దగ్గర డబ్బులు లేవు కదా ఇప్పుడు మీకు ఇవ్వటానికి అన్నా. అంటే వచ్చినట్టు ఇద్దరుగాలండి, పర్లేదు, అంత లేజర్ టైం ఇచ్చాడు. అది అయిన కాడి నుంచి అది ఒక స్టేజ్లో బాగా ఇక్కడ అమ్ముడవలా, ఊరు బయట అనేవారు. ఇప్పుడు సిలికాన్ కౌంటీ దాన్ని ఊరు బయట అండి, ఊరికి ఎక్కడో దూరం, ఆటోలు కూడా దొరకవు, ఇది అంటా అనేవారు అనమాట. హాస్పిటల్స్ లేవు అక్కడ, ఏమీ లేవు అక్కడేంటి ఇది. బట్ రాబోయే రోజులు చాలా డెవలప్ అవుద్దండి, బ్రహ్మాండమైన పేరు వస్తుందండి, ఐటీ రంగం ఇక్కడికి వస్తుంది, ఇవన్నీ ఏదో చెప్పేవాళ్ళు. మనం ఏదో అమ్ముకునే వాళ్ళు చెప్తున్నాం అని చెప్పి నమ్మినాళ్ళు తీసుకున్నారు, నమ్మనాళ్ళు. అప్పుడు వెళ్ళిపోయి అసలు ఇక్కడ కాదు మార్కెటింగ్ అని
యుఎస్లో. అమెరికా, యూఎస్ఏ చాలా కంట్రీలు తిరిగాను. అక్కడ మార్కెట్ చేసుకొని వచ్చాను. ఓకే. వచ్చి అది అనుకున్న దానికంటే కూడా చాలా బాగా చేసాం, మంచి పేరు వచ్చింది. ఒకసారి నేమ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా రియల్ ఎస్టేట్ ఇప్పుడు 33 ఏళ్ళు 34 ఏళ్ళు అయింది మొదలుపెట్టి, ఎక్కడ దాటి సింగిల్ డాట్ అనేది లేదు, చెడ్డ పేరు అనేది ఎవ్వరు అసలు ఏలు పెట్టి చూపించేది లేదు. మేము ప్యాంప్లెట్స్ వేసి లేకపోతే మేము చెప్పిన నోటితో చెప్పిన మాటల్లో కూడా మేము చెప్పిన దానికంటే ఎక్కువ చేసి చూపించాం. ఇవాళ కూడా మార్కెట్లో మాకు ఏబేరి అంటే అదే మంచి పేరు, బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. సార్ ఇన్నేళ్ల కెరియర్ సార్, దాదాపు మీది 53 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా జగమే మాయ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే. సో ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడన్నా అరే ఎందుకు మనం విజయవాడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము అన్నది ఎప్పుడన్నా అనిపించిందా? లేదు, అసలు లేదు కదా. అస్సలు లేదు. ఎందుకు లేదంటే అక్కడ ఉన్నా కూడా డెఫినెట్గా ఎంత రిచ్ అయ్యేవాడిని కాదేమో, కానీ డెఫినెట్గా అక్కడ కూడా ఒక మంచి పొజిషన్కి వచ్చేవాడిని. కానీ ఇంత మంచి పొజిషన్కి రాగలరు అంటే అక్కడున్న ఇది అక్కడ చేసే బిజినెస్ అది అంతంత మాత్రం. అంటే ఓ చక్కగా కారు కట్టుకొని ఉండేవాడిని, ఇల్లు కట్టుకొని ఉండేవాడిని, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే అంతవరకు ఓకే. కానీ ఇప్పట్లాగా ఇంత బిజినెస్ చేసేటువంటి అవకాశం వచ్చేది కాదు. కానీ ఏ రోజున ఏ క్షణంలో కూడా మనం తప్పు చేసాము అది వదిలేసి వచ్చామనే ఫీలింగ్ అనేది ఎప్పుడూ రాలే. సో ఇండస్ట్రీలో కానీ బయట కానీ మురళీమోహన్ అజాత శత్రువు అనేది ఒక బ్రాండ్. ఎప్పుడన్నా మీరు విమర్శలు అనేవి ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా ఇన్నేళ్ల కెరియర్లో? అస్సలు లేదు, అస్సలు లేదు ఎప్పుడు. అందుకే అంటే చాలామంది దగ్గర నా జీవితం ఒక వైట్ పేపర్ అయ్యా, ఎక్కడ దాని మీద చిట్ల మచ్చ కూడా లేదు. సినిమాలు, రియల్ ఎస్టేటు, పాలిటిక్స్ 3 రంగాల్లో మీరు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలు అంటే ఇప్పుడు అడపాదడపా చేస్తున్నారు. పాలిటిక్స్ కంప్లీట్గా రివర్స్ అయిపోయినట్టేనా? అసలు అక్కడ ఏం లేదు కదా ఇప్పుడు. నేను 10 ఏళ్ళు దాని మీద బలైపోయాను. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండి వెళ్తే అది వేరు. ఇంట్రెస్ట్ ఉండి సక్సెస్ అయితే ఆనందపడవచ్చు, ఫెయిల్ అయితే బాధపడచ్చు. కానీ నాకు అవసరం లేకుండా నాకు ఎన్టీ రామారావు ఫోన్ చేసి అడిగారు. ఇప్పుడు రామారావు గారి మీద ఉన్న భక్తితోటి ఆయన చాలా త్యాగం చేసి ఆయన తెలుగు వాళ్ళకందరూ ఒక గుర్తింపు తీసుకోవాలంటే వచ్చారు అని చెప్పి మేమందరం ఆయనకి వెళ్ళి మీకు ఏం చేయమంటే అది చేస్తామండి, మేము వెంట వస్తాము, లేకపోతే పబ్లిసిటీ చేయమంటారు, ఏం చేయమంటారు అని అడిగితే మీరు ఎవ్వరూ రావద్దు, నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేను దిగాను. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తుంది ఆవిడే, అందుకని మీరు ఎవరు రావద్దు, మీరు చేసుకుని మీరు చేసుకుంటే అవసరం వచ్చిందని నేను పిలుస్తాను. అప్పుడు తిరిగాను. తర్వాత ఆయన దింపేసిన తర్వాత ఇక లాభం లేదని చెప్పి మొత్తం డైరెక్ట్గా దిగిపోయి మొత్తం ప్రచారం చేసేవాడిని అన్ని చోట్లకి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ రాయలసీమ కానీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కానీ అన్నీ కూడా ఆన్ రోడ్డు ఎన్టీ రామారావు గారు జరిగిన తర్వాత అంత రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తే నేనే ఇప్పటికి కూడా ఈవెన్ టుడే. సో పాలిటిక్స్లోకి రావటం అనేది మీరు అది ఒక పీడకల అనుకున్నారా? ఎలా పీడకలే అన్నాను కానీ అంటే రామారావు గారి కోసమని వచ్చాను ఒక కార్యకర్తగా. తెలుగుదేశం పార్టీ రామారావు గారు చేసే ఇవన్నీ కూడా నాకు నచ్చినాయి. ఒక కార్యకర్తగా ఆ పార్టీలో ఉన్నాను. ఓకే. ఒక రోజున ఆయన ఫోన్ చేశారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మురళి ఎక్కడున్నా ఉన్నారు సార్? చెన్నైలోనే ఉన్నానండి అన్న. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ వస్తావా అన్న. వస్తాను సార్ అన్న. వచ్చాను. వచ్చిన తర్వాత పైకి వెళ్ళాను. తర్వాత ఏం లేదు, రాజమండ్రి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, రాజమండ్రి నుంచి నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని మా నాళ్ళు అందరూ అంటున్నారు, మీరు పోటీ చేయండి, సీట్ మీకు ఇస్తాను. నాకు అసలు బుర్ర తిరిగిపోయింది. సార్ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ నాకేం లేదని, నేను కార్యకర్తగా వచ్చాను, కార్యకర్తగా ఉంటాను, అది చాలండి నాకు అని చెప్పాను. అంటే కాదు బాగుంటుంది అంటున్నారు నువ్వు, మా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మీరైతే నానమస్గా గెలుస్తారు ఇది అని. సార్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదని మీరు చెప్పినట్టు, మీలాగా నేను సాక్రిఫైస్ చేసి రాలేను, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, నా పిల్లలు చదువుకుంటున్నారు, నేను లైఫ్లో ఇంకా సెటిల్గా లేదు, వచ్చి మళ్ళీ ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతే ఎటు కాకుండా అయిపోద్దండి అని చెప్తే నాకు 4 రోజులు టైం ఉండదు, నేను ఆలోచించుకొని చెప్తాను. ఓకే బ్రదర్, మీరు 4 రోజుల తర్వాత వచ్చి ఓకే చెప్పండి అన్నారు. అనేసి వెళ్ళిపోయాను. ఎవరికి చెప్పినా వద్దు మనకు వద్దు అన్నారు. తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి ఐఎమ్ సారీ అండి అని చెప్తే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ ఓకే అన్నారు ఆయన. ఆ తర్వాత నుంచి కూడా పార్టీకి చేస్తూనే ఉన్నా.
పార్టీ ప్రచారాలు చేయటం అన్నిటికీ అన్నీ ఒక రోజున మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గౌరవ చేశాడు. చేస్తే అప్పుడు రమ్మంటే రాలేదు కదా, ఇప్పుడు నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావు కదా, నీ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కదా, నువ్వు రా ఇప్పుడు అన్నాడు. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, లేని దానికి నన్ను ఎందుకు అడుగుతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని పంపించి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆయన దగ్గర కూర్చోండి, మీరు ఒప్పించి తీసుకురండి అన్నాడు. నేను వెళ్ళి మా కిషోర్ గారి ఇంట్లో కూర్చోను, మా ఇంట్లో కూర్చొని అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చేసి మీరు చెప్తే నమ్మరండి 5 hours నాన్ స్టాప్గా చెప్తానే ఉన్నారు. నాకు కోడెల శివప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం ఉన్న మంచి స్నేహితుడు కూడా ఆయన. మురళీమోహన్ గారు, నేను ఆలోచించి మీకు చెడ్డదైతే నేను చెప్పేవాడిని కాదు కదా, మీరు అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతూ వచ్చారు, పొలిటికల్గా కూడా బాగుంటుంది, మీకు మీ ఇమేజ్ బాగా పెరుగుతుంది, మీరు ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇక్కడే ఉంటారు, ఎంపీ అనేటప్పుడు ఆల్ ఇండియా లెవెల్ ఉంటుంది, మళ్ళీ నీ పరిచయాలు పెరుగుతాయి, మీకు బాగుంటుంది అని చెప్పి ఆయన కన్విన్స్ చేశాక ఓకే అన్న. చేసాం 15 రోజులు షూట్ ఎలక్షన్ వెళ్ళా. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. ఉన్నపళ్ళగా నేను వెళ్ళిపోయాను అంతే, నా జేబులో డబ్బులు కూడా లేవు. తర్వాత అసలు నాకు వెళ్ళే రోజు నాకు ఫీలింగ్ ఏంటంటే మన సినిమా వాళ్ళగా మనకి ఆటోమేటిక్గా ఓట్లు వచ్చేస్తాయి, మనకి గెలిచేస్తాం అనే ఊహే తప్ప మనం దీనికి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, మనం ఇన్ని ఓట్లు కొనాలి అనేది తెలియదండి, నిజంగా తెలియదు. గాడ్ ప్రామిస్గా అసలు ఏం ఖర్చు పెట్టలేదా ఫస్ట్? ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఖర్చు పెట్టకుండా అసలు గాంధీ గారు వచ్చి నిలబడ్డా గెలవరు. ఆ కిషోర్ గారు మా బాబు ఒకటే చెప్పేశారు, ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దు అన్నయ్య, నీ ప్రచారం ఏంటో నువ్వు చూసుకో అంతే, మిగిలిన వాటి గురించి నువ్వు ఆలోచించు, మేము చూసుకుంటాం అని వాళ్ళే చూశారు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎంత ఖర్చు పెట్టారో, ఎవరికి ఎంత ఇచ్చారో ఏమీ తెలియదు నాకు. అందరూ గెలుస్తూ ఉన్నారు, గెలిచామనుకున్నాం, కౌంటింగ్ ఊళ్ళో టీవీలో రావటం మొదలుపెట్టింది, అన్నీ అయిపోయింది, ఆఖరి నిమిషంలో ఓడిపోయారన్నారు. 1700 ఓట్లతో ఓడిపోయారు. నాకు అర్థం కాలే, ఓడిపోయామని గెలిచావని చెప్పి ఇదేంటి, అప్పటికి 7 కాన్ఫరెన్స్లో 6 గెలిచేసాం, నాకు 45,000తో మెజారిటీ వచ్చింది అప్పటికి. ఇంకొకటి అనపర్తి ఒకటే కౌంటింగ్ జరుగుతుంది, ఓ 10,000 తగ్గితే ఒక 25,000 ఎంతో మెజారిటీతో గెలుస్తాం అనుకున్నాను. అది అటు చేసి ఇటు చేసి 1700 ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. నేను డిసప్పాయింట్ అయ్యాను డెఫినెట్గా, ఏంటిది అని ఎందుకు అయిపోయింది వీటి గురించి ఆలోచించడం మంచిది కాదు. కాకినాడలో కౌంటింగ్ అని కాకినాడ వెళ్ళాం మేము. మాకేమైందంటే వెస్ట్ గోదావరిలోనేమో 3 కాన్స్టిట్యున్సీస్, ఏలూరులో కౌంటింగ్, ఈస్ట్ గోదావరిలో 4 కాన్స్టిట్యున్సీలు, ఏమో కాకినాడలో మీటింగ్. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలియదు. ఆ స్టేజ్లో టీవీలో న్యూస్ చూసి వెళ్ళిపోదామని బయలుదేరాం, కారు ఎక్కేసి వచ్చేస్తాం. లోపల జర్నలిస్ట్ అందరూ కూడా స్కూటర్లో వేసుకొని వచ్చేసి కారు కడ్డగా పెట్టి ఆపారు. ఏంటి వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నాడు. మరి ఏం పోయింది కదా, ఇంకేం చేసేది ఏముంది ఇక్కడ, మీరు ఓడిపోలేదని, మీరు గెలిచారు గ్యారెంటీగా, తప్పు చేశారు అక్కడ ఏదో కౌంటింగ్ దగ్గర మేనేజ్ చేశారు, మీరు రండి రీకౌంటింగ్ అడగండి. ఏం చేయాలో తెలియక వెళ్ళాను. వెళ్తిన తర్వాత నేను వచ్చానని చెప్పి లోపల కబురు చేస్తే అరగంట దాకా లోపలికి పిలవాలి. వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు. ఇప్పటికి అరగంట తర్వాత పిలిచారు. పిలిచిన తర్వాత నాకు రీకౌంటింగ్ కావాలండి అన్నారు. రాసి ఇచ్చారు. ఇస్తే ఆవిడ ఉంది ఎలక్షన్ ఆఫీసరు, అపోజిషన్ వాళ్ళు అందరూ మాకు ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరి సమక్షంలో ఓట్లు తీసి ఇచ్చేసి వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఇంత వచ్చింది. అటువంటి సంతకాలు ఆ లాస్ట్లో అందరూ కూడా సంతకాలు కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. సంతకాలు పెట్టకుండా అయిపోయిందండి, ఇంకా రీకౌంటింగ్ అనేది ఉండదు. ఏం చేస్తాం, మీరు వచ్చేసాం. బయటికి రాగానే మా వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళండి, మీరే గెలుస్తారు, రీకౌంటింగ్ ఉండదు, కోర్టు ద్వారా రీకౌంట్ తెప్పించుకో, వద్దులేండి ఇంకో మళ్ళీ ఇదే ఒక టైం వేస్ట్ చేశాను నేను, మళ్ళీ అదొకటి వద్దులే. కాకపోతే ఏంటంటే ఎలక్షన్లకి పోటీకి వచ్చినప్పుడు జర్నలిస్ట్ అందరూ ప్రెస్ మీట్లో అడిగారు, సినిమా వాళ్ళు వస్తూ ఉంటారండి, గెలిస్తే 4 రోజులు కనపడతారు, ఓడిపోతే అసలు ఈ దరిదాపులకు కొడతారు, మీ పరిస్థితి ఏంటండి అన్న. నేను రాజకీయం అంటే డబ్బులు సంపాదించాలనుకో దీనికో అని రావట్లేదు, నేను సిన్సియర్గా చేద్దామని వచ్చాను, గెలిచినా ఓడిపోయినా ఇక్కడే ఉండి చేస్తాను అని ఒక మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవాల్సి వచ్చేది. నేను నిలబెట్టుకోవడం కోసం ఓడిపోయిన తర్వాత కూడా పట్టుదల కూడా పెరిగింది.
ఓకే. ఇప్పుడు దాకా మనం అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతూ వచ్చాం. ఫస్ట్ టైం పాలిటిక్స్లో దిగిన విజయం. మనం ఎక్కడ బాగొట్టుకున్నాం అక్కడే వెతుక్కోవాలి తప్ప ఇక్కడ బాగొట్టుకొని ఎక్కడో వెతుకుద్దాం అంటే కుదరదు అని 5 ఏళ్ళు అక్కడే ఉండి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఎన్నో వాటర్ వర్క్స్ ఏమీ చేసినా, మంచినీళ్ళు పైపులు వేయించిన, ఏది చేసినా, స్కూల్ బెంచీలు చేయించిన, ఇంకోటి చేయించిన, అన్నీ నా సొంత డబ్బులతో 5 ఏళ్ళు చేశాను. గెలిచిన ఎంపీ ఏమో ఎక్కడ ఉన్నాడో ఎవరికి కనపడేది కాదు. తర్వాత ఓడిపోవడంలో కూడా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, కృష్ణరాజు గారు నాకంటే సీనియర్ హీరో. ఆయన అప్పటికే ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మినిస్టర్ కూడా అయ్యాడు. సెంట్రల్ మినిస్టర్. ఆయన క్యాండిడేట్ అక్కడ. ఆయన క్యాండిడేట్ అని నాకు తెలియదు ముందు, ఆయన ఉన్నాడని. మరి నేను ఏసాక వచ్చాడు, ఏదో మొత్తం లాస్ట్ మినిట్లో వచ్చింది ఆయనకి సీటు. ఆయన నేను ఉండవల్లి మరి ముగ్గురు పోటీ. ముగ్గురులో 2 సినిమా వాళ్ళం. ముగ్గురులో చూసుకుంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చింది. డెఫినెట్గా గెలిపారు. అది ఆఖరిలో మేనేజ్ చేశారు. అంటే అప్పటికేమైందంటే సెంట్రల్లోనూ స్టేట్లో కూడా కాంగ్రెస్ వచ్చేస్తాను. ఓకే. ఇక వాళ్ళ మాట కాదా, ఐఏఎస్లు ఏం చేయగలుగుతారు, ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు చెప్పిన దాని మీద మేనేజ్ చేస్తారు. ఓకే. ఓకే. ఆ పట్టుదలతో మళ్ళీ 5 ఏళ్ళు కష్టపడి చేసి అదే కాన్స్టిట్యున్సీలో గెలిచారు. 1,75,000 మెజార్టీతో గెలిచాను. ఆ 5 ఏళ్ళు చేశాను. అంటే ఇది ఒక 5 ఏళ్ళు, అదొక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి మురళీమోహన్ గారు వచ్చారు, మీ సీటు మీద ఏం మార్పు లేదు అన్నాడు. కాదు, మీతో మాట్లాడటానికి వచ్చారని అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. ఇలా చెప్పటం కదండి, మీరు నేనే ఉండాలి రూమ్లో, ఇంకెవరు ఉండకూడదు. నాకు ఒక 15 నిమిషాలు టైం ఉంటుంది. సరే అని ఇచ్చాడు. ఇలాగే చెప్పాను నేను. పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదని సంగతి మీకు మొదటి నుంచి తెలుసు. రామారావు చెప్పినప్పుడు కూడా వద్దన్నాను కదండి. ఇప్పుడు కూడా మీరు మీ మాట కాదనలేక చేశాను. చేసిన దానికి నిలబెట్టుకున్నాను. మొదట ఓడిపోయినా గెలిచి మళ్ళీ చేసుకున్నాను. ఈ 5 ఏళ్ళలో కూడా నేను మురళీమోహన్ వచ్చి ఈ తప్పు చేశాడనేది లేకుండా నేను ఇదిగా చేసుకున్నాను. ఇక నాకు చాలండి. అదేంటి అది అన్నాడు. అదేంటంటే నా లైఫ్ అంతా కూడా బెజవాళ్ళ బిజినెస్ చేసినప్పుడు డే అండ్ నైట్ తిరిగేవాడినండి. హీరో అయిన తర్వాత ఏమో 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు కూడా చేస్తా, అది చేశాను. మళ్ళీ బిజినెస్లు తిరిగాను, మళ్ళీ అట్లా చేస్తాను. ఇక నా లైఫ్ రెస్ట్ లేకుండా అయిపోతాను. నా ఫ్యామిలీతో నేను గడపలేకపోతున్నాను. తర్వాత ఏదో ట్రస్ట్ పెట్టుకున్నానండి. ఆ ట్రస్ట్ డబ్బు అంతా దీనికి వెళ్ళిపోయింది ఎలక్షన్కి. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే నా ట్రస్ట్లో లైఫ్ లాంగ్ ఆ ట్రస్ట్ ఉండాలి అని, నా తర్వాత కూడా ఆ ట్రస్ట్ ఉండాలని నా ఆలోచన అనమాట. సంవత్సరానికి 250 మంది స్టూడెంట్స్లో అడాప్ట్ చేసుకోవటం. ఫస్ట్ ఇయర్లో 200 ఉంటారు, సెకండ్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో చూసుకుంటే ఎప్పుడు చూసినా 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ 250 మంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. నాకు బాగా గుర్తు సార్, దాదాపు ఒక నియర్లీ ఒక 20 years అవుతుంది అనుకుంటా. నేను కూడా ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చాను, మీరు ఆ స్టూడెంట్కి సాయం చేశారు కూడా. సో అది కుంటుపడిపోయింది. ఈ డబ్బు మనం దానికోసం అని పెట్టుకున్న డబ్బు అంతా ఇటు ఖర్చు అయిపోయింది చెప్పేప్పుడు. ఇక అందుకని ఇంక నేను నాకు వద్దండి పాలిటిక్స్. మీ మాట నిలబెట్టడం కోసం ఓడిపోయిన చోట మళ్ళీ గెలిచి 5 ఏళ్ళు కూడా చాలా బాగా చేశాను. ఎవ్వరు కూడా వంక పెట్టడానికి లేకుండా అంతా చేశాను. డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఇక నాకు చాలు అని చెప్తే వచ్చేసారు. ఇక మళ్ళీ అదోలకి మళ్ళీ ఎందుకు సార్ మీ కోడలు అక్కడ పోటీ చేయటం? అది అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేశాడు. ఒక నెల 15 రోజులు అయిన తర్వాత వచ్చి, మాకు ఎవరు క్యాండిడేట్ సరైన దొరకట్లేదు, మీ కోడలనే ఉన్నాను. సార్ నేను పోటీ చేస్తే ఒకటి, ఆవిడ పోటీ చేస్తే ఒకటి, ఏదైనా ఒకటే కదండి, వద్దండి అన్న. మళ్ళీ ప్రశ్న ఇచ్చారు. మళ్ళీ కాదలే, మొహమాటం ఎక్కువ. మొహమాటం గట్టిగా. ఆ మొహమాటం ఖర్చు ఎంత? ఆ మొహమాటం ఖర్చు ఎంత? చెప్పకూడదు. చాలా ఖర్చు, తలకి మించిన వారం. ఏదైనా లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉండాలి. అన్నీ ఒకే మాదిరిగా. ఇప్పుడు మీరు మీకు రోజు పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు స్వీట్ తింటా ఉంటే ఏమవుద్ది, కొన్ని రోజులు మొహం పడుతుంది కదా. అందుకని కొంచెం స్వీట్ తింటూ ఉండాలి, కొంచెం కారం కూడా తింటూ ఉండాలి. అందుకని లైఫ్ ఎంజాయ్ చేయాలంటే కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉండాలి. సార్ ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో అనేది బాగా నేర్చుకుంటాం. 85 కదా మీకు ఇప్పుడు రన్నింగ్? నేను 85 రన్నింగ్ కాదు, 85 ఇంటి తర్వాత 85 అని చెప్తాం. ఓకే. ఇప్పుడు ఈ నెల 24వ తారీఖుతో
86 నిండుతాయి. ఓ అంటే అప్పుడు 86 అని చెప్తాం అనమాట. నిండిన తర్వాత చెప్తాం. ఓకే ఓకే. ఏంటి సార్ ఇంకా అసలు మీ ముందు ఇంకా మీరేమన్నా గోల్స్ ఏమైనా ఉన్నాయా? లేదు హ్యాపీ లైఫ్ ప్రశాంతంగా ఉంది అని అలా రిలాక్స్ అయిపోయారా ఏంటి అసలు? నేను రిలాక్స్ అవ్వలేదు కానీ మా వాళ్ళు రిలాక్స్ చేశారు. ఓకే. ఇన్నాళ్ళు కష్టపడ్డామన్నాయా, ఇంకేం ఒక్కర్లేదు, మీరు హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి విదేశాలకు వెళ్తారో లేకపోతే అమెరికా వెళ్ళి కొన్ని రోజులు ఉండొస్తారు, మీరు ఇష్టం, మీరు లైఫ్ ఎంజాయ్ చేయండి ఇక్కడి నుంచి, మీరు వదిన అని చెప్పి తమ్ముడు అంటున్నాడు. బాబు మా అబ్బాయి కూడా అది అన్నాడు, మీరెందుకు నాన్నగారు, మేము ఉన్నాం కదా, మేమందరం ట్రైనింగ్ పోయిపోయాం, మేము చూసుకుంటాం అని చెప్పి నన్ను కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేసి. ఓకే. అలా అని చెప్పి ఇంట్లో కూర్చొని ఉండలేదు. ఎందుకంటే రోజు మార్నింగ్ టైం మాత్రం 3 hours 2 hours ఆఫీస్ కూర్చొని. ఓకే. ఇంకేమన్నా అసలు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా మీరు అనుకుని? అంటే అనుకొని చేయలేకపోయింది ఇదే, సక్సెస్ఫుల్గా 10 ఏళ్ళు చేసి ట్రస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు రివైవ్ చేస్తున్నాం. ఓకే. ఆల్రెడీ మొదలుపెట్టాం. ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక అది ఇదివరకు దాకా అంతా 250 మందిని పెట్టి చేసే అంత కెపాసిటీ లేదు, కానీ నెలకు 100 మంది, 5 సంవత్సరాలకు 100 మందిని అట్లా చేద్దామని అది మొదలుపెట్టాం. పని కూడా మొదలైంది. గుడ్. అది చేస్తే చాలు. నేను వెళ్ళిన తర్వాత కూడా నేను చనిపోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవ్వాలని నా ప్రయత్నం. అది పిల్లలకి ఆ బాధ్యత అప్పగించి అది కూడా చేయాలి. సో లైఫ్లో ఇక యాక్చువల్గా మీరు పద్మశ్రీ లేటుగా అయినా లేటెస్ట్గా అనేది దానికి నేను ఒప్పుకోనండి. లేట్ ఏంటి, దేనికి దానికి ఏమైనా రూల్ ఉందా? అదే 20 రోజుల్లో రావాలని మీరు అంటే చాలా సందర్భాలు అన్నారు. అది ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత ముందు వచ్చిన వాళ్ళకంటే కూడా మీరు సీనియర్ అని ఇదని అంటున్నారు. నేను ఎప్పుడు కూడా అది అలా ఫీల్ అవ్వలేదు. వచ్చిన రోజు వచ్చింది. ఇప్పుడు ఒక ఆంధ్రాలో ఫేమస్, నేను తెలుగు వాళ్ళకి ఫేమసే తప్ప ఆల్ ఇండియా చూసుకుంటే ఐఎమ్ నథింగ్. కానీ ఆల్ ఇండియా లెవెల్లో కదా ఇది ఇచ్చింది. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. నేను అనుకున్న దానికంటే నాకు ఆర్టిస్ట్గా కానీ అన్ని విధాలా గుర్తింపు. నాకున్న కెపాసిటీ, నేను ఒక సామాన్యమైన సగటు మనిషినండి. నేను అదే గొప్ప పర్సనాలిటీ, ఎన్టీ రామారావు పర్సనాలిటీయో శోభన్ బాబు పర్సనాలిటీయో కాదు నాది. యావరేజ్ అందగాడిని, యావరేజ్ పర్సనాలిటీ, యావరేజ్ టాలెంట్. బిజినెస్ రూపాయి లేకుండా 100 రూపాయల జీతంతో స్టార్ట్ చేసి 15 పైసల లాభం వాటంతో చేసి బిజినెస్లో సక్సెస్ అయ్యాను. సినిమాలో రాకముందే బిజినెస్ సక్సెస్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాను. సినిమా కాదు సార్, మీ వారసులు ఎవరు ఎందుకు సినిమా సైడ్ రాలేదు? అంటే నేను ఎవరిని కూడా బలవంతం మీ అబ్బాయి కొన్ని సీరియల్స్ చేసినట్టున్నారు మీ అబ్బాయి. అదే చెప్తున్నా. అంటే మా పిల్లల్ని, నా ఉద్దేశం మొదటి నుంచి కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా మనం నువ్వు ఇది అవ్వు అది చెయ్యి అని మనం అడగకూడదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం చేయుతాం ఇవ్వాలి తప్ప ఇది చేయకూడదు అనేది నాకు గట్టి ఇది. మెడ్రాస్లో ఉండగానే బాబుకి సినిమాలు ఆఫర్లు వచ్చినాయి. తమిళ సినిమాల్లో వచ్చినాయి, తెలుగు సినిమాలు కూడా వచ్చినాయి. రాఘవేంద్రరావు గారు కూడా కవర్ చేశారు ఒకసారి. ఓకే. చేస్తే బాబుతో చెప్పారు, బాబు ఇట్లా వచ్చింది, మరి ఏంటి అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. మరి ఏం ఇంట్రెస్ట్ నీకు అన్నా, మీరు పంపిస్తే నేను అమెరికా వెళ్ళి MBA చేసి వద్దాం అన్నారు. ఓకే. సరే అని అమెరికా పంపించాను. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాను, మళ్ళీ ఇట్లా ఆఫర్స్ వస్తాయి, వద్దు నాకు అన్నాడు. మరి ఏం ఇంట్రెస్ట్ అన్నా, బిజినెస్ అన్నాడు. సరే అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఉంది, ఇది చేసుకుంటూ ఉండు, అన్నీ కుదిరితే ఏదైనా ఇండస్ట్రీ పెడదామని. ఓకే. ఇండస్ట్రీ పెట్టలేకపోయాం, కానీ ఇక అదే కంటిన్యూ చేస్తాం. మరి కొన్ని సీరియల్స్లో చేసినట్టున్నారుగా మీ అబ్బాయి? కొన్ని అసలు ఎక్కడ చేయలేదు? ఎక్కడ అసలు మొఖాన్ని రంగే వేసుకో వేయలేదా? ఓకే ఓకే ఓకే. మా బాబు ఏదైనా అంటే వద్దు అంటే వద్దే, ఎవరేం చెప్పేయండు. సో హ్యాపీ, సంతృప్తికరమైన జీవితం. ఆ భగవంతుడు నాకున్న కెపాసిటీ కంటే కూడా మించి ఇచ్చాడు. ఓకే. సో మనం అందరితో మంచి అనిపించుకున్నాం, ఇలా మంచిగా వెళ్ళిపోతేనే చాలు. సో మీరు కోరుకున్నట్టుగానే అంటే ఉన్న దాంతో సంతృప్తి పడేటంతటి ధనవంతుడు ఇంకోడు ఉండరు. సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్. ఇంకా ఏదో తినాలి, సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి అని ఆరాటపడే కోటీశ్వరుడి కంటే పేదవాడు ఇంకోడు ఉంటాడు. అలా అనుకుంటే అజిత్ చేసిద్ది అంతే. సో గుడ్ సార్, థ్యాంక్ యూ. ఈ మనం జ్యోతి 50 years అని స్టార్ట్ చేసాము. మీ కెరియర్ మొత్తం మీరు అలా మొత్తం ఒకసారి మన్నం చేసుకున్నారు, మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కోరుకున్నట్టుగా మళ్ళా మీ ట్రస్ట్ అనేది రివైవ్ అయ్యి
ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని మాత్రం మనస్ఫూర్తిగా అది మాత్రం చాలా కోరుకుంటున్నామండి. యా ఇప్పుడు ఒక్కొక్క మేము చదివించిన వాళ్ళలో మధ్య మధ్యలో వస్తూ ఉంటారు వాళ్ళు. వచ్చి సార్ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చామండి అంటే రా బాబు ఏంటి ఎక్కడ ఉన్నావు ఏంటి అంటే సింగపూర్లో ఉన్నానండి, లేకపోతే అమెరికాలో ఉన్నానండి, ఆస్ట్రేలియాలో మంచి పొజిషన్లో ఉన్నాను. ఆ పేరెంట్స్ కూడా తీసుకొని వస్తారు. వాళ్ళు అయితే అసలు కూర్చోండి అంటే కూడా కూర్చునేవారు కాదు. మీరు కూర్చోపోతే నేను కూడా నుంచొని మాట్లాడుతుంటే అప్పుడు కూర్చునేవారు. ఏమంటే మా అబ్బాయి డాక్టర్ అవుతాడని మేము ఎప్పుడు ఊహించలేదండి, మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడని మేము ఎప్పుడు ఊహించలేదండి, వాడు వెళ్ళి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తాడని మేము ఎప్పుడు ఊహించలేదండి, నాకున్న అప్పులన్నీ తీర్చేశాడండి, మా రెండో అబ్బాయి నిన్ను అమ్మాయిది ఈ పెళ్లి కూడా ఆడే పెట్టాడు, మేము ఉంటాను. అలా ఎంతమంది డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమన్నా మీకేమన్నా మీ దగ్గర అంత ఫలానా అంటే అంత లెక్క లేదు. కానీ నేను ట్రస్ట్ స్టూడెంట్స్ ద్వారా చేసిన వాళ్ళు 75% బాగా సెటిల్ అయ్యారు, 25% పెద్దగా తెలియదు అంటే మీకు తెలియదు కదా, తెలియదు కూడా, అన్నీ మనకి చెప్పరు కూడా, మనం అడగం కూడా. మనకి ఆ స్టూడెంట్ 4 ఏళ్ళు మనతో ఉంటారు, వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్తోనే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు వచ్చి ఎక్కడెక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతటికి వచ్చి వస్తే తప్ప నేను మీకు ఇచ్చారండి అంటే నాకు తెలియదు, కానీ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత సంతోషం కలుగుద్దంటే అసలు ఇంతకంటే ఏం కావాలి లైఫ్లో, అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సార్. ఇప్పుడు డబ్బులు ఇచ్చావు అనుకోండి, ఇప్పుడు మీరు వచ్చారు నాకు అవసరం అండి, 1 లక్ష రూపాయలు ఇచ్చావు అనుకోండి, ఇది వెళ్తా అనుకుంటారు, బోర్డు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, బోర్డు అంత కదా, 1 కోటి రూపాయలు ఇస్తే ఏం పోయిందంట, అది దానికి అంత ఉండదు కదా. అదే భోజనం పెట్టాం అనుకోండి, లైఫ్ పడతాడు భోజనం తిన్నప్పుడు, కానీ రేపు పొద్దున మళ్ళీ ఆకలేసేస్తుంది. అదే చదువు చెప్పించాం అనుకోండి, లైఫ్ లాంగ్ అది పెరిగేదే కానీ తగ్గేది, జీవితం ఇచ్చినట్టు జీవితం ఇవ్వటం. వాడి తమ్ముళ్ళని చెల్లెళ్ళని మేనల్ని అందరినీ కూడా పైకి తీసుకురాగలడు. ఒక వ్యక్తి ఫ్యామిలీలో పైకి వస్తే ఫ్యామిలీ అంతా పైకి వచ్చినట్టు. ఇట్స్ ఫ్యాక్ట్ అండి. ఎనీవే మీ ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, ఇక ఫర్దర్గా మళ్ళా ట్రస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ ఎంతోమందికి జీవితాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ 85-100 ఇయర్స్ సంపూర్ణంగా హ్యాపీగా ఉండాలి. మా నాన్నగారు 96 ఏళ్ళు బతికారు, మీరు శతకం కొట్టాలి. మా అమ్మగారు 100 ఏళ్ళు బతికారు. ఓకే, సో మీరు కూడా 100% గ్యారంటీగా నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి, ఇంకా 14 ఏళ్ళు రీచ్ అవ్వాలి. ఎంతోమందికి ఇంకా వెలుగు ప్రసాదించాలి వాళ్ళ జీవితాల్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.